గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రవీంద్ర బాబు. ఇప్పుడు మనము 2024 జేసీజే ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఉంది. దాన్ని ఒక సబ్జెక్ట్ వైజ్ చూద్దాం. మనం ఇప్పుడు నేను మీకు స్క్రీన్ లో షేర్ చేస్తాను, చూడండి. ఇది పేపరు మీకు అందరికి కనిపిస్తుంది కదా. ఇప్పుడు యాక్చువల్ పేపరు, ఇది పేపరు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపరు 2023 13th ఏప్రిల్, 2024 13th ఏప్రిల్ జరిగింది ఎగ్జామ్. ఎలా పేపర్ చూస్తున్నా కదా, కొన్ని డైరెక్షన్స్ కూడా చూద్దాము. ఇది హైకోర్ట్ ఆఫ్ ఏపీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఆప్షన్ షోన్ ఇన్ గ్రీన్ కలర్, ఇది ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి. గ్రీన్ తో ఉన్నాయి కరెక్ట్ అనమాట, రెడ్ తో ఉన్నాయి రాంగ్ ఆన్సర్స్. క్వశ్చన్ పేపర్ నేమ్స్ పెట్టారు వాళ్ళు. స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ పేరు. క్యాలిక్యులేటర్స్ ఆర్ నాట్ అలౌడ్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇవన్నీ అలౌడ్. ఇవన్నీ గైడ్ లైన్స్ అనమాట, రూలర్స్ ఎట్సెట్రా. ఇవన్నీ మేబీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కండిషన్స్ అన్ని చూడండి, మీకు తర్వాత పేపర్ కూడా షేర్ చేస్తాను. ఇది ఆన్లైన్ పేపరు. ఇవి ఏమన్నా ఇవి అన్ని గైడ్ లైన్స్ అని చదువుకోండి, స్టార్టింగ్ లో ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ పేపర్ ని ఇట్లా సీరియల్ నెంబర్ వైజ్ కాకుండా నేను రీఅరేంజ్ చేశాను, కొంచెం సబ్జెక్ట్ వైజ్ వచ్చేటట్లుగా. ఇది కొంచెం రఫ్ గా ఎగ్జామిన్ చేస్తే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే మేబీ కరెక్ట్ ఆర్ మే నాట్ బి కరెక్ట్. ఈ నంబర్స్ ఐపీసీలో 17 ఉన్నాయి. వీటిలో కొంత ఓవర్లాప్ కూడా ఉండొచ్చు. సిఆర్పిసిఆర్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా కలిసి ఉండొచ్చు. సిఆర్పిసిలో 13 క్వశ్చన్స్ వచ్చాయి. సిపిసిలో 10 వచ్చాయి. ఎవిడెన్స్ యాక్ట్లో 6 వచ్చాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో 6 వచ్చాయి. ఎక్సైజ్ యాక్ట్లో 5 ఉన్నాయి. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 5 ఉన్నాయి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 5 ఉన్నాయి. లిమిటేషన్ యాక్ట్ 5 ఉన్నాయి. జేజే యాక్ట్ 4. హిందూ సక్షన్ యాక్ట్ 4 ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ 3. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 3 ఉన్నాయి. ఏపీ గేమింగ్ యాక్ట్ 2 ఉన్నాయి. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ 2 ఉన్నాయి. ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1. ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్, ఇండియన్ స్టాంప్ యాక్ట్ ఇవన్నీ 1 ఉన్నాయి. రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా 1 ఉంది. ఒక్కోసారి సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ మేబీ ఓవర్ ల్యాప్ లో వాటిల్లో పడిపోయి ఉంటుంది వీటికి వచ్చిన క్వశ్చన్ కూడా. అందువల్ల ఒకటంటే మనం చెప్పలేము, ఒక్కోసారి వీటిలో 2 3 కూడా అడుగు ఉండొచ్చు. ఓకే, అవి జస్ట్ ఫర్ మీకు బేసిక్ ఐడియా పర్పస్ మాత్రమే, అది హార్డ్ అండ్ ఫాస్ట్ కాదు. సరే, మనము ప్రీవియస్ పేపర్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ స్టార్టింగ్ లో చూస్తే సబ్జెక్ట్ వైజ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ ఉంది. ఈ క్వశ్చన్స్ రేపు చూద్దాము. తర్వాత ఏపీ గేమింగ్ యాక్ట్ ఉంది, ఇది కూడా రేపు చూద్దాం. చిన్న చిన్న పేపర్స్. ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కూడా ఒక క్వశ్చన్ ఉంది, రేపు చూద్దాం. మనం ఎవిడెన్స్ యాక్ట్ అంటే మనం కవర్ చేయలేదు కాబట్టి అవి, ఆ బేర్ యాక్ట్స్ కూడా లేవు నా దగ్గర చూడడానికి ప్రెసెంట్లీ. అందువల్ల రైట్ నౌ మనకున్నది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆల్రెడీ చూసాం కదా, దీంట్లో చూద్దాము. యాజ్ పర్ సెక్షన్ 31 ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, admissions are not conclusive proof of the matter admitted, but they may operate. Admissions are not conclusive proof, but they may not operate. They may operate as estoppel, as binding in nature, as partially admissible, as presumption. వీటిలో ఏది కరెక్ట్ వస్తుంది? యాస్ ఎస్టోపెల్ సార్. అడ్మిషన్ ఈజ్ అన్ ఎస్టోపెల్. ఓకే, కానీ సెకండ్ నెంబర్ తప్పుపడ్డట్టు ఉంది ఎగ్జాంపుల్. క్వశ్చన్లో అలానే ఉందా? అవును సార్, సెక్షన్ 31 క్వశ్చన్ అదే సార్. అడ్మిషన్ మేబీ. అంటే నేను కొంచెం రీఅరేంజ్ చేశా కదా, అప్పుడు కొంత సాఫ్ట్వేర్తో చేశాను మనము, అందువల్ల కొంచెం వేరేగా ఉన్న పని ఉండొచ్చు. ఓకే, అలాంటి మైనర్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. మీకు సబ్జెక్ట్ అర్థమైంది కదా, సెకండ్ నెంబర్ కాకపోయినా. ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాను నేను.
Admission not conclusive proof but may stop. అది కరెక్ట్ నంబర్, సెక్షన్ నంబర్ 31 అంటున్నాడు కదా. Sir. 31, sir. అడ్మిషన్స్ నాట్ కంక్లూజివ్ ప్రూఫ్ బట్ మే స్టాప్, కరెక్ట్, సెక్షన్ నంబర్. ఓకే, నెక్స్ట్. Which of the following sections of the Act, Evidence Act, states that no confession made by any person released in custody of police officer unless made in immediate presence of magistrate. Magistrate దగ్గర చెప్తే ఓకే, పోలీస్ ఆఫీసర్ దగ్గర చెప్తే ఓకే కాదన్నారు. ఇవి మీకు అందరికి తెలుసు, ఈ రేంజ్ లోనే ఉంటుంది, 25 to 30 మధ్యలో ఉంటాయి ఇవి. 25, 28, 26, 27 ఏది? 26 అనుకోండి సార్. ఓకే, 26 చూద్దాం మనం. ఇండెక్స్ ఉంది కదా మన దగ్గర. 26, confession by accused while in custody of police not to be proved against him unless taken, ఇది కంటిన్యూషన్ లేదు, టేకన్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్, అది 26. ఓకే, సో 26 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది ఎక్కువ వచ్చే క్వశ్చన్ అది. తర్వాత ఇంకొకటి ఎక్కువ వచ్చేది ఏంటంటే దాని బిఫోర్ 24, కన్ఫెషన్ కాజ్డ్ బై ఇండ్యూస్మెంట్, థ్రెట్ ఆర్ ప్రామిస్ వెన్ ఇర్రెలవెంట్ అని ఉంది. కన్ఫెషన్ టు పోలీస్ ఆఫీసర్ 25, 25, 26 ఎక్కువ వస్తుంటాయి. అవి ఇంటర్చేంజ్గా అడుగుతారు, మన కన్ఫ్యూజ్ అయ్యి దాని బదులు దీనికి ఆన్సర్ చేస్తుంటాము, చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంసీక్యూలు ఇంటి దగ్గర ప్రిపేర్ అయినప్పుడు ఇక్కడ మిగతా 3 సెకండ్స్ ఉన్నాయి కదా, అవి దేనికి ఒకటి చూడాలి. 25 ఇది పోలీస్ ఆఫీసర్. ఓకే, 27 ఏముంది? హౌ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మే బి ప్రూవ్డ్, అది ఒకటి ఉంది. తర్వాత ఏముంది? 28 ఉంది, కన్ఫెషన్స్ మేడ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ఇంప్రెషన్ కాజ్డ్ బై ఇండ్యూస్మెంట్. అట్లా మిగతా సెక్షన్స్ కూడా దేనికి రిలేటెడ్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక దగ్గర ఒక అడ్రస్కి ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు పోతే దాన్ని ఒక్కదాన్ని చూస్తే మనకు గుర్తుంటుందా? దాని సరౌండింగ్స్లో కూడా 4 బిల్డింగ్లు గుర్తు పెట్టుకుంటే దానికి ల్యాండ్ మార్క్గా మనకి అది గుర్తుంటుంది. అందువల్ల ఈ సరౌండింగ్ అడిగిన క్వశ్చన్స్ కూడా చూస్తే రేపు ఈ క్వశ్చన్ వేరేది అడగొచ్చు కదా ఎగ్జామ్లో, ఇదే అడుగుతాడని రూల్ లేదు. సో ఇప్పుడు అడగని క్వశ్చన్ సెకండ్ నెక్స్ట్ ఎగ్జామ్లో అడగొచ్చు. అందుకని ఎప్పుడు కూడా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు 100 క్వశ్చన్స్ అయితే యాక్చువల్గా 400 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్లు లెక్క, మిగతా కూడా చూస్తే. ఓకే, సెక్షన్ 112 ఆఫ్ ద యాక్ట్ డీల్స్ విత్, సెక్షన్ 112 ఏంటి? ప్రిజంప్షన్ ఆఫ్ డౌరీ డెత్, ప్రిజంప్షన్ యాజ్ టు అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, బర్త్ డ్యూరింగ్ మ్యారేజ్ కంక్లూజివ్ ప్రూఫ్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ యాజ్ టు పర్టికులర్ ఫ్యాక్ట్. ఏది? మీకు కావాలంటే చూసైనా చెప్పండి, దగ్గర పెట్టుకొని యాక్టివ్, అప్పుడే మీకు మైండ్లో తెలుస్తుంది. నేను చెప్పేస్తే మీకు ఎక్కదు అసలు. ఓకే, చాలాసార్లు డిస్కస్ చేసాం వంటలు గురించి కూడా మనం. ప్రిజంప్షన్ గురించి చెప్పారు, ప్రిజంప్షన్స్లో కంక్లూజివ్ ప్రూఫ్ గురించి ఇచ్చారు ఇది వంటల్లో. ఓకే కదా, ప్రిజంప్షన్ కంక్లూజివ్ ప్రూఫ్ వంటలు చూడండి. ఎందుకంటే ఎగ్జామ్ ఇంకా నెల రోజులు కూడా లేదు కదా, ఇట్లా ఇవి చాలా ఇంపార్టెంట్. 112, 122 మర్చిపోతే కష్టం. బర్త్ డ్యూరింగ్ మ్యారేజ్ కంక్లూజివ్ ప్రూఫ్. సో బర్త్ డ్యూరింగ్ మ్యారేజ్ మనం ఫార్ములా కూడా చెప్పుకున్నాం. ఫార్ములా ఏంటి? 9 × 30 + 10, 280 days. బర్త్ డ్యూరింగ్ మ్యారేజ్ కంక్లూజివ్ ప్రూఫ్. ఇంకేముంది? ప్రిజంప్షన్ ఆఫ్ డౌరీ డెత్, ప్రిజంప్షన్ ఆఫ్ అబెట్మెంట్ టు సూసైడ్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ యాజ్ టు పర్టికులర్ ఫ్యాక్ట్. ఫస్ట్ రెండు చూస్తే డౌరీ డెత్కి 113A ప్రిజంప్షన్ యాజ్ టు అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, ఫస్ట్ ఏమో సూసైడ్, బి ఏమో డౌరీ డెత్. ఆ రెండు 113A, 113B. ఇంక మిగతా మీరు చూడండి. 78 క్వశ్చన్ అది యాక్చువల్గా ఆ క్వశ్చన్ పేపర్లో. విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, read the following statements and select the correct option. In a civil case, the fact that character of any person concerned is such as to render probable or improbable any conduct imputed to him is relevant.
సివిల్ కేసుల క్యారెక్టర్ రిలవెంటా? అది ఏబి రెండు ఇచ్చారు. ఇన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ద ఫ్యాక్ట్ దట్ పర్సన్ అక్యూజ్ దీస్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ ఈజ్ ఇర్రెలవెంట్. వాడు మంచివాడు అనేది ఇర్రెలవెంట్ అని అడిగారు. రెండు ఆన్సర్స్ ఇచ్చారు. 78. ఓకే. ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ నాట్ ఇన్కరెక్ట్, అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ముందు ఈ రెండిట్లో ఏది కరెక్టో చూడండి. 78కి ఏది కరెక్ట్ ఉంటుంది? ఫోర్త్ అనుకోండి సార్. Hmm? ఏ అండ్ బి బోత్ ఆర్ ఇన్కరెక్ట్. ఆప్షన్ 2 బి కరెక్ట్, ఏ రాంగ్ అనుకుంటా. బి ఈజ్ కరెక్ట్. ఉమ్, ఇన్ క్రిమినల్ irrelevant. ప్రొసీడింగ్స్ క్యారెక్టర్ అనేది fact that irrelevant. person accused is of good character is irrelevant. Hmm? B is correct. In civil case, the character of any person concerned is such as to render probable, improbable, any conclusion is relevant. Incorrect. Actually, character is not relevant. అది రివర్స్ గా ఇచ్చారు. ఓవరాల్ గా ఇక్కడ ఏమన్నారు? క్యారెక్టర్ రిలవెంట్ అన్నారు. సో అది తప్పు. సో ఏ ఇది రాంగ్. ఇక్కడ క్యారెక్టర్ ఈజ్ ఇర్రెలవెంట్ అన్నారు. క్యారెక్టర్ ఇర్రెలవెంట్ గా అన్నాడు కాబట్టి కరెక్ట్ అయింది. సో డి ఈజ్ కరెక్ట్ అయింది. సో ఇది ఓకే. సో రెండిటికి యాక్చువల్ ఆన్సర్ ఏంటి? క్యారెక్టర్ ఈజ్ ఇర్రెలవెంట్ బేసికల్ గా. ఎప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్లో ఎప్పుడు రెలవెంట్ అవుతుంది అంటే సివిల్ కేసెస్లో డిఫమేషన్ లాంటి వాటికి రెలవెంట్ అవుతుంది. డిఫమేషన్ సూట్ వేస్తే. అలాగే క్రిమినల్లో అతను చాలా మంచివాడని వాళ్ళు చెప్తే అక్యూజ్డ్ పర్సన్, అప్పుడు దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికి బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ క్యారెక్టర్ ఈజ్ ఇర్రెలవెంట్. 100. A is accused before the court of sessions of attempting to murder a police officer whilst on his trial before B. A sessions judge with reference to the Indian Evidence Act select the correct option. ట్రయల్ ఉన్నప్పుడు అతను పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేయబడి ఏ ఈజ్ అక్యూజ్డ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ సెషన్ ఆఫ్ అటెంప్టింగ్ టు మర్డర్ ఏ పోలీస్ ఆఫీసర్. బి మే బి ఎగ్జామిన్డ్ యాజ్ టు వాట్ అకర్డ్. B is the sessions judge. B may be examined as to what occurred. B shall not be examined as he is a judge. Okay. జడ్జి ముందే జరిగింది కదా, జడ్జిని పిలిచి ఎగ్జామిన్ చేయాలి. ఆయనే సాక్షి, ప్రధాన సాక్షి. బి కెన్ బి ఎగ్జామిన్డ్ ఓన్లీ అపాన్ ద ఆర్డర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. బి హ్యాస్ ఆప్షన్ టు బి ఎగ్జామిన్డ్ ఆర్ నాట్. ఏది కరెక్ట్? దీనికి ఆప్షన్ ఉంటుందా? నేను వస్తే వస్తాను, రాకుంటే రానని ఉండదు. మళ్ళీ హైకోర్టు పర్మిషన్ కూడా జనరల్గా అవసరం ఉండదు. ఓకే. అదేమైనా ఇంటర్నల్గా పర్మిషన్ తీసుకుంటే తీసుకోవాలి, కానీ హైకోర్టు ఆర్డర్ ఏమి ఇవ్వదు. సో జనరల్గా దీనికి ఆన్సర్ ఏముంటుందంటే బి మే బి ఎగ్జామిన్డ్ యాజ్ టు వాట్ అక్కర్డ్. ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే, ఆయన కూడా పబ్లిక్ సర్వెంటే. ఆయన ముందు ఒక నేరం జరిగినప్పుడు ఇప్పుడు ఆయన విచారించకూడదు ఆ కేసుని, అది వేరే కేసు అవుతుంది కదా, ఇంకొక జడ్జి విచారిస్తారు. ఈయన దాంట్లో సాక్షిగా మాత్రమే వస్తారు. అది ఇంకా కాంట్రాక్ట్ యాక్ట్. With reference to Contract Act 1872, read the following statements and select the correct option. A consideration is not necessary for creation of agency. Agency create చేయడానికి కన్సిడరేషన్ కావాలా వద్దా? The authority of agent must always be expressed only. Authority of agent, నా ఏజెంట్ అంటే నేను చెప్పాల్సిన పని లేదా? An agent is bound to tender proper accounts to his principal on demand. మూడు ఇచ్చారు. వీటిలో ఏబిసి ఏది కరెక్టో తర్వాత చూద్దాము. ఇవి ఆప్షన్స్ అన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి కదా ఇవి. వీటిలో ఏది కరెక్టో చూడండి ముందు. కన్సిడరేషన్ నెసరీయా కాదా? ఒక ఏజెంట్గా మీరు ఒక పర్సన్ని పెట్టుకున్నప్పుడు కన్సిడరేషన్ ఉంటుందా ఉండదా? చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఒక బేసిక్ కాంట్రాక్ట్ యాక్ట్ ఈజ్ డే టు డే లైఫ్ ఈవెంట్సే ఉంటాయి. మీకు అన్ని తెలిసినవే ఉంటాయి. మీరు ఒక పర్సన్ ఏజెంట్గా పెట్టారు, ఆ ఏజెంట్కి తో మీరు ఒక కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ క్రియేట్ అవుతుంది. ఓకే, బి చూద్దాం ఫస్ట్. ద అథారిటీ ఆఫ్ ఏజెంట్ మస్ట్ ఆల్వేస్ బి ఎక్స్ప్రెస్డ్
కాదా? క్లియర్ గా చెప్పాలా ఈయన నా ఏజెంట్ అని? ఒక్కోసారి ఎక్స్ప్రెస్డ్ ఏం లేదు, ఇంప్లైడ్ కూడా ఉంటది. ఎగ్జాంపుల్, మీ ఇంటికి వచ్చారు మీ ఫ్రెండ్ ఎవరు, అక్కడ ఏదో ఇచ్చిపోయాడు, ఒక బ్యాగ్ ఇచ్చిపోయాడు, మీ అబ్బాయి తీసుకున్నాడు, లేదంటే మీ బ్రదర్ ఎవరో తీసుకున్నారు. మీకు ఇవ్వాల్సింది పోస్ట్ మ్యానే తెచ్చాడు, కొరియర్ మీ బ్రదర్ తీసుకున్నాడు, లాంటి వేరే వాళ్ళు తెచ్చిచ్చారు, అది ఇంప్లైడ్ అథారిటీ ఉంటుంది. తర్వాత కూడా 2 3 సార్లు కూడా తెచ్చారు అనుకోండి, తీసుకున్నాడు అనుకోండి, అది ఇంప్లైడ్ గా ఉంటుంది, ఎక్స్ప్రెస్ గా ఏమి ఉండదు. సో బి ఈజ్ కరెక్ట్. ఏజెంట్ మస్ట్ ఆల్వేస్ బి ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ అంటే బి రాంగ్. ఓకే, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కన్సిడరేషన్, ఇది వేరే కలర్ పెడదాం మరి, రెడ్ డిఫరెంట్ గా ఉంది. కన్సిడరేషన్ ఈజ్ నాట్ నెసరీ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ. ఏజెన్సీ క్రియేషన్ కి కన్సిడరేషన్ కావాలా? కన్సిడరేషన్ ఈజ్ నాట్ నెససరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరో మీ ఫ్రెండ్ ఎక్కడికో వెళ్తున్నాడు, మీరు కూడా ఒక బుక్ తెచ్చి ఇచ్చమని చెప్పారు. అలాంటి మీ బుక్స్ అక్కడ ఉన్నాయి, బుక్ షాపులో మీరు కొన్నారు, అక్కడే ఉంది, తెచ్చుకోలేదు. మీరు బుక్ షాప్ ఆయన చెప్తారు మా ఫ్రెండ్ వస్తాడు ఇచ్చేయమని. మీ ఫ్రెండ్కి ఏమైనా డబ్బులు ఇస్తారా? కన్సిడరేషన్ ఉంటుందా దానికి? ఉండదు. కన్సిడరేషన్ మే బి దేర్ ఆర్ మే నాట్ బి దేర్. మనం ఎంతో మంది దగ్గర చిన్న చిన్న హెల్ప్లు తీసుకుంటాం, వాళ్ళంతా అనఫిషియల్ గా మన ఏజెంట్స్ లాగా పనిచేస్తారు, వాళ్ళకేమి కన్సిడరేషన్ ఇవ్వము. మనం హెల్ప్ తీసుకునే వాళ్ళందరికీ మనకి ఫ్రీగా చేస్తారు. ఓకే. ఇంకొక దీనికి కంటిన్యూషన్ క్వశ్చన్, మైనర్ ఏజెంట్ గా ఉండొచ్చా లేదా? దీంట్లో అడగలేదు, అది అడుగుతాడు రేపు ఎగ్జామ్లో, అడగొచ్చు అదే. కెన్ మైనర్ బి అన్ ఏజెంట్ ఆర్ నాట్? ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఇది ఎవ్రీడే లైఫ్ లో మీరు అబ్జర్వ్ చేసే క్వశ్చన్. ఎగ్జాంపుల్, మీకు ఏదన్నా వస్తుంది, ఎవరో తీసుకొస్తారు ఇంట్లో, మా తమ్ముడు ఉంటాడు, లేదంటే మా అబ్బాయి ఉంటాడు, ఇచ్చేయండి అంటారు. వాళ్ళు చిన్న పిల్లలే ఉంటారు, 10 ఏళ్ల పిల్లలే ఉంటారు. మీరు ఇస్తే తీసుకుంటారు లేదా? పక్కింటి ఆంటీ దగ్గర పోయి ఏదైనా పాలు, ఉప్పు, పంచదార తెమ్మని పంపిస్తారు. ఆ పిల్లవాడు పోయి తెస్తాడు, మైనరే, మీ ఏజెంట్ గా పోయి తెచ్చాడు అంటే మీరు తెచ్చుకున్నట్టే లెక్క. అక్కడ ఏమైనా కన్సిడరేషన్ ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. అట్లాగే షాపుకి పంపించి ఏమైనా కొనిపిస్తారు, మీ అబ్బాయి పోయి ఏమైనా ఒక 1000 రూపీస్ సామాన్ కూడా కొనుక్కురావచ్చు షాప్కి వెళ్ళి. మైనరే, ఒక అండర్ 10 years పిల్లాడు కూడా ఉండొచ్చు, లేదంటే ఎంతైనా టీనేజర్ అయినా ఉండొచ్చు. అత అతను మైనర్ ఇది వచ్చాడు నేను ఇవ్వనని చెప్తాడు, షాప్ కీపర్ డబ్బులు ఇస్తే ఇచ్చేస్తాడు. మీ ఏజెంట్గా అతను పని చేస్తాడు, కానీ లైబిలిటీ ఏమన్నా ఉంటే మీదే ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళాడు, ఎక్స్ట్రా చేంజ్ ఇచ్చేసాడు, ఆయన చూసుకోలేదు, షాప్ ఆయన ఎక్కువ మనీ ఇచ్చేసాడు, మళ్ళీ రీఫండ్ ఇవ్వాలంటే మీరే ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు ఏజెంట్గా పంపించారు కదా. మీ అబ్బాయి లైబిలిటీ ఉండదు అలాగా. తర్వాత సి, an ఏజెంట్ ఈజ్ బౌండ్ టు టెండర్ ప్రాపర్ అకౌంట్స్ ఈజ్ ప్రిన్సిపల్ అండ్ డిమాండ్. ప్రిన్సిపల్ అడిగినప్పుడు ఎవరైనా ఏజెంట్గా ఉన్నవాడు ప్రాపర్ అకౌంట్స్ ఏజెంట్కి ఇవ్వాలి, ప్రిన్సిపల్కి ఇవ్వాలి, అది కూడా కరెక్ట్. సో బి ఈజ్ రాంగ్. మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఏమొస్తుంది? ఓన్లీ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్, 3 మన మన ప్రకారం. ఓకే. ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ 3, ఓన్లీ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. అదే, ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. కాంట్రాక్ట్ అట్లా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వీటికి ఏమి సెక్షన్ నంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఎవ్రీడే జనరల్ ఎగ్జామినేషన్స్ చాలు కాంట్రాక్ట్ అట్లా ఎక్కువగా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లీవ్స్ ఎ కౌ ఇన్ ద కస్టడీ ఆఫ్ బి టు బి టేకన్ కేర్ ఆఫ్. దాన్ని ఏమంటారు? ఒకరికి ఒక వస్తువు మీరు అప్పగిస్తే దాన్ని ఏమంటారు కాంట్రాక్ట్ ప్రకారం? ద కౌ గివ్స్ బర్త్ టు ఏ కాఫ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ లో ఉన్నాయి. ఆవుకి దూడ పుట్టింది, ఒక ఆవుని ఒక ఆయనకి ఇచ్చిపోయాడు టేక్ కేర్ చేయమని, దానికి దూడ పుట్టింది. విత్ రెఫరెన్స్ టు సెక్షన్ 163 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. బి హ్యాస్ టు డెలివరీ ఏ. ఇది కూడా కామన్ సెన్స్ క్వశ్చనే. ఆవుని ఇవ్వాలి, డెలివరీ బోత్ కౌ అండ్ కాఫ్, ఆవు దూడ రెండు ఇచ్చేయాలనా? నీడ్ నాట్ గివ్ కాఫ్, ఎందుకంటే ఆయన మేపాడు కదా, మరి ఆయనకి దూడ గిఫ్ట్ గా ఉంచుకోవచ్చా? బీ కెన్ డెలివరీ ఐదర్ ద కౌ, ఆ రెండిట్లో ఏదో ఒకటే ఇచ్చేయాలి. ఏ అండ్ బి కెన్ సెల్ బోత్ కౌ అండ్ కాఫ్ అండ్ షేర్ ద ప్రొసీడ్స్, ఆ రెండు అమ్మేసుకోవాలి. వీటికి సింపుల్ ఆన్సర్ కామన్ సెన్స్ తో ఎవరైనా ఒక ఇల్లిటరేట్ కూడా చెప్తారు. ఏం ఆన్సరు? ఏ. ఏ. బి హ్యాస్ టు డెలివర్ బోత్ కౌ అండ్ కాఫ్. ఒకవేళ వాటిని మేపడానికి ఆయన ఖర్చు ఉంటే ఆయన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఆ మెయింటెనెన్స్ కి. ఈ ప్రాసెస్ ని ఏమంటారు కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము? దాన్ని ఏమంటారు టెక్నికల్ గా ఏమంటారు?
కాంట్రాక్ట్ లో ఇందాక ఏజెన్సీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది కాంట్రాక్ట్ లో దేనికి రిలేటెడ్ సబ్జెక్ట్? అలా ఒక ఒక థింగ్ ని, ఒక ఆబ్జెక్ట్ ని దేన్నన్నా ఒకరికి కస్టడీకి ఇవ్వడాన్ని ఏమంటారు కాంట్రాక్ట్ లో? బెయిల్మెంట్ కింద వస్తుంది ఇది. ఓకే, మీరు సెక్షన్ నెంబర్ కూడా చూడాల్సిన పని లేదు 163లో. ఓకే, వేర్ యాక్ట్స్ 1872. ఎంత సెక్షన్? 163 కదా, 163. మీరు కూడా బుక్స్ పెట్టుకొని చూడండి. వేర్ యాక్ట్, బెయిలర్ ఎంటైటిల్డ్ టు ఇంక్రీజ్ ఆర్ ప్రాఫిట్ ఫ్రమ్ గూడ్స్ బెయిల్డ్. ఓకే, బెయిల్మెంట్ డెఫినేషన్ చూడండి. బెయిలర్, బెయిలీ, దాంట్లో కూడా బెయిల్మెంట్ లో కూడా కన్సిడరేషన్ అవసరం లేదు. మీరు మీ ఫ్రెండ్ దగ్గర బైక్ తెచ్చుకుంటారు, కాసేపు వాడుకొని ఇస్తానని, దానికి ఆయన కానీ డబ్బులు ఇస్తారా? ఫ్రీగా తెచ్చుకొని కాసేపు వాడుకొని ఇచ్చేస్తారు, అది బెయిల్మెంట్ కింద వస్తుంది. కొన్నిసార్లు కన్సిడరేషన్ ఉంటుంది. మనం ట్రాన్స్పోర్ట్ లో కూడా వెహికల్ ఇస్తాము, ఆ గూడ్స్ డెలివరీ చేయమని. లారీ వాళ్ళకి మన కిరాయి ఇస్తేనే తీసుకెళ్తారు. లారీకి ట్రాన్స్పోర్ట్ లో గూడ్స్ పంపడం కూడా బెయిల్మెంట్ వస్తుంది. బెయిల్మెంట్ లో రెండు రకాలు ఉంటుంది. ఆ బెయిల్మెంట్ లో ఇచ్చిన గూడ్స్ దే కెన్ రిటర్న్ టు అస్ ఓన్లీ, మనకే రిటర్న్ చేస్తారు. లేకుంటే వాళ్ళు ఎవరికి చెప్తారో వాళ్ళకి రిటర్న్ వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళకి ఇస్తారు. ఎగ్జాంపుల్, మీరు లారీ ట్రాన్స్పోర్ట్ లో గూడ్స్ ఎక్కిచ్చారు, వాడు మళ్ళీ తిప్పి తిప్పి ఊరంతా మళ్ళీ మీకే తెచ్చిస్తే అది యూజ్ లేదు కదా. మీరు అక్కడ ఎవరికి దాన్ని సెండ్ అడ్రస్ చేశారో వాళ్ళకి ఎత్తుకెళ్ళి ఇవ్వాలి, అది కూడా బెయిల్మెంటే అవుతుంది. నార్మల్గా ఏదైనా వస్తువులు మీరు ఇచ్చినప్పుడు టీవీ రిపేర్కి ఇస్తే అతను మళ్ళీ మీకే ఇవ్వాలి, అది బెయిల్మెంట్. జనరల్గా ఇచ్చిన అతనికే ఇవ్వాలి, లేదంటే ఇచ్చిన అతను ఎవరికి ఇమ్మని చెప్తే వాళ్ళకి ఇవ్వాలి, అది. సో ఈ లారీ ఎగ్జాంపుల్ కూడా అడగొచ్చు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. తెచ్చి అతనికే ఇవ్వాలా లేదా, అదో క్వశ్చన్, దాంట్లో మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఏ సెల్స్ బి అన్ అన్సౌండ్ హార్స్ ఇన్ అన్ ఆక్షన్. ఒక అన్సౌండ్ పిచ్చి కుక్కలు మనకు తెలుసు కదా, అంటే పిచ్చి గుర్రాలు కూడా ఉంటాయి. ఓకే, అంటే అన్సౌండ్ హార్స్ అనమాట. నేను యాక్షన్ తిక్క తిక్కగా బిహేవ్ చేస్తుంటే లేకుంటే, ఏ సేస్ నథింగ్ టు బి అబౌట్ ద అన్సౌండ్నెస్ ఆఫ్ ద హార్స్. అది వాటి దాని గురించి ఏమి చెప్పడు, అన్సౌండ్నెస్ ఆఫ్ ద హార్స్ గురించి. అప్పుడు ఏమిటి, కింద ఆప్షన్స్ మీరే చూసేయండి. ఇది ఎగ్జాంపుల్లో ఉన్నది కాంట్రాక్ట్ యాక్ట్లో. దిస్ ఈజ్ ఫ్రాడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఏ. ఓకే, దిస్ ఈజ్ మిస్రిప్రజెంటేషన్ ఆన్ పార్ట్ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ నాట్ ఫ్రాడ్ ఆన్ పార్ట్ ఆఫ్ ఏ, దిస్ ఈజ్ కోయర్షన్ ఆన్ పార్ట్ ఆఫ్ ఏ. ఓకే, ఏముంది? కొయర్షన్ కాదు. కొయర్షన్ మీనింగ్ తెలుసా? ఫోర్స్ చేయడం, వాళ్ళ బలవంత పెట్టడం, భయపెట్టో ఏదో రకంగా. మిస్రిప్రజెంటేషనా? ఫ్రాడ్ అంటే చీట్ చేయడం. ఓకే, మేబీ మిస్రిప్రజెంటేషన్. దిస్ ఈజ్ నాట్ ఫ్రాడ్ ఆన్ పార్ట్ ఆఫ్ ఏ, నాట్ ఫ్రాడ్. ఓకే, ఇది కరెక్ట్. దిస్ ఈజ్ ఫ్రాడ్ అని అన్నాడు, దిస్ ఈజ్ మిస్రిప్రజెంటేషన్ అండ్ ఫ్రాడ్ ఆఫ్ ఏ అన్నాడు. ఏమి లేదు, మనం అడిగి తెలుసుకోవాలి. మనం అడిగినప్పుడు చెప్పకపోతే మిస్రిప్రజెంటేషన్ ఫ్రాడ్ అవుతుంది. మనం అడగకుండా మనం పోయి ఏదో గుర్రం ఉంది, తెల్లగా ఉంది కదా, బాగుంది చూడడానికి అని కొనేసుకుంటే వాడిది బాధ్యత కాదు. అది 1872లో అలా యాక్ట్ ఇచ్చారు. ఓకే, ఎందుకంటే కొనుక్కునేవాడు కూడా జాగ్రత్తగా ఉండాలని. దానికి ఏదో మ్యాక్సిమం ఉంది కదా, లాటిన్ మ్యాక్సిమం ఏంటి? కేవీఏ టెంప్టర్, బయ్యర్ బివేర్ అంటారు కదా, కేవీ టెంప్టర్. అది ఆ మ్యాగజైన్ కూడా అడగవచ్చు రేపు. సో దాని ప్రకారము అది వస్తుంది. సో దీనికి ఏం ఆన్సర్ ఉంది? దిస్ ఈజ్ నాట్ ఫ్రాడ్ ఆన్ పార్ట్ ఆఫ్ ఏ. అర్థమైంది, అది ఫ్రాడ్ కాదు. మన సైలెంట్గా ఉండడం ఫ్రాడ్ కాదు. సైలెన్స్ ఈజ్ నాట్ ఫ్రాడ్. లేనిపోని చెప్పడం ఫ్రాడ్. ఇది బ్రహ్మాండమైన ఆర్ట్స్ అని మీరు అటు చెప్తే అటు తింటది అని చెప్పి అమ్మాడు అనుకోండి పిచ్చిదాన్ని, అప్పుడు అది ఫ్రాడ్ అవుతుంది. వాడు ఏం చెప్పాలి, ఇదన్నా గుర్రం తెల్లగా ఉంది, ఇంత హైట్ ఉంది, ఇంత బరువు ఉంది, ఇప్పుడు పుట్టింది అని ఆ పాజిటివ్ థింగ్స్ చెప్తున్నాడు, నెగిటివ్ చెప్పలేదు, అప్పుడు అది ఫ్రాడ్ కాదు. అది యాజ్ పర్ ద యాక్ట్ ఇట్ ఇస్ నాట్ ఫ్రాడ్. అది క్వశ్చన్ 20. యాజ్ పర్ సెక్షన్ 8 ఆఫ్ ద యాక్ట్, సెక్షన్ 8, ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ ఎ ప్రపోజల్. Performance of conditions of proposal or acceptance of any consideration for which may be offered with a proposal is an acceptance of the proposal. Section 8 చూద్దాము కాంట్రాక్ట్ యాక్ట్ లో.
యాక్సెప్టెన్స్ బై పెర్ఫార్మింగ్ కండిషన్స్ ఆర్ రిసీవింగ్ కన్సిడరేషన్. ప్రతిసారి వెర్బల్ గా నేనే చేస్తానని ఒప్పుకొని సంతకాలు పెట్టి నడవు. ఒక్కోసారి పెర్ఫార్మింగ్ కండిషన్స్ ఆర్ రిసీవింగ్ కన్సిడరేషన్ అనమాట. ఇది యాక్ట్ ఇప్పుడు స్పెసిఫిక్ గా చెప్పదలుచుకున్నాను ఈ సెక్షన్, ఎందుకంటే ఒక కేసు యాక్చువల్లీ ఇవాళే వచ్చింది నాకు. ఆ, అది ఎలా జరిగిందో చెప్తే మీకు అర్థం అవుతుంది. Performance of the conditions of a proposal or the acceptance of any consideration for a reciprocal promise which may be offered with a proposal is an acceptance of the proposal. వాడు ఏదో ఒకటి చేశాడు. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి మీ దగ్గర బైక్ ఉంది అన్నాడు, అమ్ముతావా అని అన్నాడు. నేను అదే బైక్ అమ్ముతున్నాను, పక్కన వాళ్ళకి షోరూంలో చూపిస్తే అది 25,000 ఇస్తామంటున్నారు, నేను చూస్తున్నాను అన్నాడు. మీరు ఒక 26,000 పంపించేసి నాకు బైక్ ఇచ్చేయండి అని మీరు పంపించారు. చెప్పని చెక్ పంపించారు అతనికి. ఆ చెక్ ఎన్కాష్ చేసుకున్నాడు మీ ఫ్రెండ్. ఆ చెక్ ఎన్కాష్ చేసుకున్నప్పుడు అంటే అతను యాక్సెప్ట్ చేసేసినట్టే లెక్క. మీరు ఇచ్చిన చెక్ వాడుకున్నాడంటే 26,000కి ఆ బైక్ ఇచ్చేయాలి. ఎందుకంటే రేట్ ఆయన ముందే చెప్పాడు, వేరే వాళ్ళని చూస్తున్నారని. సో మీరు ఇచ్చింది ప్రపోజల్ అవుతుంది, ఆయన చెక్ ఎన్కాష్ చేసుకోవడం యాక్సెప్టెన్స్ అవుతుంది. నా దగ్గరికి వచ్చిన కేసు ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్ వైడనింగ్లో ఆ టీడీఆర్ బాండ్స్ ఇస్తారు ఆ ల్యాండ్ కోల్పోయిన వాళ్ళకి, ల్యాండ్ ఓనర్స్కి. యాక్చువల్గా వీళ్ళకి ఇచ్చిన టీడీఆర్ బాండ్ అది 1 to 4 times ఇస్తారు బిల్టప్ ఏరియా కట్టుకోవడానికి. వీళ్ళకి ఇచ్చింది ఓన్లీ 1 టైమే ఇచ్చారు. వీళ్ళు 4 times అడిగితే వాళ్ళు ఏదో చూస్తాం చేస్తామని వాళ్ళని ఏదో ల్యూర్ చేశారు, వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో గిఫ్ట్ డీడ్ కూడా రిజిస్టర్ చేయించేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించేసుకొని జిహెచ్ఎంసీకి వాళ్ళకి 1 time మాత్రమే అంత ఏరియాకి, అంటే 100 గజాలు ఇస్తే 100 గజాలు అంటే ఎన్ని స్క్వేర్ ఫీటు, 900 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సో 900 స్క్వేర్ ఫీట్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట ఎక్కడైనా, అక్కడ కానీ ఇంకా నియర్ బై ఏరియాస్లో. అండ్ ఇంకో దగ్గర అయితే అది అడ్జస్ట్మెంట్ చేస్తారు, అది కేడీఆర్ బాండ్ రూల్స్ ప్రకారం. సో వీళ్ళకి 4 times ఇస్తారని వీళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళకి 1 టైమే ఇచ్చారు బాండ్. దాంట్లో క్లియర్గా ఉంది బాండ్లో 1 టైమే. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మాకు 1 టైం అక్కర్లేదని కోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేయాలి 1 టైం ఇవ్వడం. వాళ్ళు ఏం ఇంటి అది అలా ఏం చేయలేదు. వాళ్ళ 1 టైం ఇచ్చారు కదా, వాళ్ళ చుట్టూ తిరిగారు, అవ్వకపోతే తర్వాత చూస్తాం చేస్తామంటే సరే డబ్బు లేదు అవసరమై ఇది వాడేసుకున్నారు. ఆ 1 టైం ఇచ్చింది అమ్మేశారు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసినట్టే ప్రపోజల్. ఇప్పుడు కోర్టుకి వెళ్తే అది చెల్లదని మనం వెళ్ళలేము, ఇంకా కాంట్రాక్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే అవుతుంది. వాళ్ళు రిటర్న్ చేసేస్తే దాన్ని వాడుకోకుండా ఉంటే, బాండ్ అమ్ముకోకుండా ఉంటే ఇప్పటికైనా దే కుడ్ హ్యావ్ రిటర్న్ ఇట్. అండ్ వాళ్ళు మనీ కూడా తీసుకోవచ్చు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం. యాక్చువల్లీ మీకు ఎవరైనా క్లయింట్స్ వస్తే చెప్పండి, టీడీఆర్ బాండ్స్ యాక్చువల్గా నష్టదాయకంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ కాంపెన్సేషనే బెనిఫిషియల్గా ఉంటుంది ఎప్పుడు కూడా ల్యాండ్ ఓనర్కి. ఈ టీడీఆర్ బాండ్స్ ఎప్పుడు బెనిఫిషియల్గా ఉన్నాయంటే ఓల్డ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్తో పోలిస్తే టీడీఆర్ బాండ్స్ సమ్వాట్ బెటరు. కానీ ప్రజెంట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం టీడీఆర్ బాండ్స్ వేస్ట్ ల్యాండ్ ఓనర్కి, దే ఆర్ యూజ్లెస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. యాక్చువల్ కాంపెన్సేషనే బెటర్ ఉంటుంది. అది ఇప్పుడు ఈ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం బ్యాక్. సెక్షన్ 8 అబ్సల్యూట్ ప్రామిస్, రెసిప్రోకల్ ప్రామిస్, కండిషనల్ ఆఫర్, సెలెక్టివ్ ప్రామిస్. Performance of a condition of a proposal or acceptance of any consideration for which may be offered with a proposal is an acceptance of the proposal. Reciprocal promise. Performance of a condition of a proposal, దాంట్లో ఏదో ఉంటుంది. మీరు ఫలాంది మనకి కొన్ని వస్తాయి కదా, ఆ మెయిల్ వచ్చేసి ఇది వస్తుంది, కూపన్ వస్తుంది. మీరు ఈ కూపన్ కొట్టి కోడ్ ఎంటర్ చేసి మాకు పంపిస్తే మీకు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అదే ఒక రెసిప్రోకల్ లాగా. అట్లా 1 side వాళ్ళు మనకు పంపిస్తుంటారు. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కండిషన్ ఆఫ్ ఎ ప్రపోజల్, కొంతమంది లాటరీ వచ్చింది మీకు కొంత కన్సెషన్లో ఇస్తాం, ఇది మాకు పంపిస్తే మీకు ఈ రేటుకి ఇస్తామని పంపిస్తారు. అవన్నీ రెసిప్రోకల్ ప్రామిస్ అనమాట. మనకు ఆ కండిషన్ పెర్ఫార్మ్ చేస్తే యాక్సెప్ట్ చేసినట్లు లెక్క. బిఓసి ఎ డెట్ దట్ ఈస్ గ్యారంటీడ్ బై ఏ, ఇది గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ కింద వస్తుంది ఇది. ద డెట్ బికమ్స్ పేయబుల్, ఇప్పుడు అప్పు కట్టాల్సి వచ్చింది. సి డస్ నాట్ షూ బి, సి డస్ నాట్ షూ బి ఫర్ ఎ ఇయర్ ఆఫ్టర్ ద డెట్ హాస్ బికమ్ పేయబుల్. వాడు డబ్బులు కట్టాలి, 1 year దాకా కట్టలేదు డ్యూ డేట్కి.
With reference to section 137 of the act, select the correct option. A is discharged from a surety ship. A is not discharged. A is partially discharged. A can sue C for negligence. ఇదైతే రాంగ్, 4 అయితే రాదు. ఓకే, ఇంకా మిగతా 3 వస్తాయి. ఓకే, బి ఓస్ సి. బి అనేవాడు సి కట్టాలి. సి డస్ నాట్ సూ బి ఫర్ ఎ ఇయర్ ఆఫ్టర్ ద డెట్ హాస్ బీన్ బికమ్ పేయబుల్ విత్ రెఫరెన్స్ టు 137. ఏ ఈజ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ హిస్ ష్యూరిటీ షిప్. బహుశా అదే కరెక్ట్ ఉంటుంది. లేకుంటే నెంబర్ 2 కూడా ఉండొచ్చు. ఏ ఈజ్ నాట్ డిశ్చార్జ్ ఫ్రమ్ హిస్ ష్యూరిటీ షిప్ అంటే 138 చూడాలి. ఇప్పుడు మనం 137 చూడాలి. 137 చూస్తే తెలుస్తుంది. ఒక్కోసారి అట్లా షార్ట్ లిస్ట్ చేసుకొని దగ్గరగా వచ్చాక ఏది కరెక్ట్ ఉందో చూసుకోవాలి. క్రెడిటర్స్ ఫోర్ పేరెంట్స్ టు సూ డస్ నాట్ డిశ్చార్జ్ ష్యూరిటీ, అక్కడే క్లియర్గా ఇస్తారు. వాడిని అప్పు అడగనంత మాత్రాన టైంలో కట్టవయ్యా అని అడగాలి, అడగలేదు. అడగనంత మాత్రాన వీడు డిశ్చార్జ్ అయిపోయాడు. వాడు కడతాడని వీడు గ్యారంటీ ఇచ్చాడు కదా, వీడు గ్యారంటీ ఉన్న రోజులు ఉంటాడు. ఇలాంటి వాడు గ్యారంటీగా నేను డ్రాప్ అవుతాను, నేను 3 ఏళ్ల గ్యారంటీ ఇస్తానంటే అప్పుడు వాడు డిశ్చార్జ్ అయిపోతాడు. ఆ టైంలో అడగకపోతే, ఆ టైం లిమిట్ పెట్టినప్పుడు దేర్ ఇస్ నో డిశ్చార్జ్. ఏ ఈజ్ నాట్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ హిస్ ష్యూరిటీ షిప్ 137. With reference to Act, Contract Act, the liability of a surety is with that of the principal debtor. Liability of a surety is with that of a principal debtor. Parallel, secondarily, co-extensive, primary. ఈ టెక్నికల్ పదాలు, లీగల్ వర్డ్స్. ఈ పదాల్లో మీద ఎక్కువ ఏది రిలేటెడ్ ఉంది? ప్యారలల్, సెకండరీయా, కో ఎక్స్టెన్సివా, ప్రైమరీయా? కో ఎక్స్టెన్సివ్. వాడితో కలిసి ప్రయాణం చేస్తాడు లోను. వాడు డబ్బులు వాడు అప్పు కట్టాల్సిన పని లేకపోతే షూరిటీ కూడా కట్టబడలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో, ఇప్పుడు రైతులకి రుణాలు మాఫీ అనే స్కీమ్ ఉంది. రైతుకు కూడా ఎవరైనా ఒక ఆయన గ్యారంటీ పెట్టుంటాడు, ఇంకొక ఆయన ఒక బిజినెస్ మ్యాన్ గ్యారంటీ ఇచ్చింటాడు, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడని. ఆ గ్యారంటీ ఉన్నప్పుడు ఆ రుణమాఫీ ప్రభుత్వం బ్యాంకులో ప్రకటించేసాయి, ఇంకా రైతుకి అడ్డపడలేదు. పాపం వాళ్ళందరికీ రుణమాఫీ ఉంది, నువ్వు గ్యారంటీ ఉన్నావు కదా, నువ్వు కట్టాలి అని ఆయన్ని కట్టమని డిమాండ్ చేయకూడదు. రైతుకు రుణమాఫీ కానీ నీకు లేదని. ఎప్పుడైతే రైతు క్లియర్ అయిపోయాడో ఆటోమేటిక్గా, అంటే అప్పు తీసుకున్నవాడు డెటర్, ప్రిన్సిపల్ డెటర్ బర్డెన్ నుంచి రిలీవ్ అయ్యాడు, ఆటోమేటిక్గా షూరిటీ కూడా రిలీవ్ అయిపోతాడు. ఇట్ ఈస్ కో ఎక్స్టెన్సివ్ అంటారు. అతనికి ఉన్నంత కాలమే ఆ బాధ్యత ఈయనకు కూడా ఉంటుంది. With reference to the Contract Act, read the following illustration and select the correct option. A promises to B. ఇంతకుముందు కూడా మనకి ఇలస్ట్రేషన్సే వచ్చాయి, దాంట్లో ఉన్న ఇలస్ట్రేషన్స్ రిపీట్ అవుతాయి. ప్రామిసెస్ టు బి టు డ్రాప్ ఏ ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ ఆ కేసు పెట్టావు కదా, డ్రాప్ చేసుకోమన్నారు. విచ్ హీ హాజ్ ఇన్స్టిట్యూటెడ్ అగెన్స్ట్ బి ఫర్ రాబరీ అండ్ బి ప్రామిసెస్ టు రెస్టోర్ ద వాల్యూ ఆఫ్ ద థింగ్స్ టేకన్. వాళ్ళ ఇంట్లో దొంగతనం, దోపిడీ జరిగింది, ఆ కేసు డ్రాప్ చేసుకోమన్నాడు. అప్పుడు ఏమిటి ఆప్షన్? అగ్రిమెంట్ ఈజ్ వాయిడబుల్, ఇల్లీగల్, వ్యాలిడ్, వాయిడ్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్లాఫుల్. ఏది కరెక్ట్ దీంట్లో? ఆన్సర్స్. వాడు రాబరీ చేశాడు, దొంగతనం కాదు ఇది, రాబరీ, థెఫ్ట్ కాదు. థెఫ్ట్ మేబీ కాంపౌండబుల్ అఫెన్స్ ఉంటుంది, మీరు కాంపౌండబులా కాదా చూడాలి. రాబరీ నాన్ కాంపౌండబుల్ ఉంటుంది, థెఫ్ట్ మేబీ కాంపౌండబుల్ ఉండొచ్చు. అంటే మన ఇంట్లో ఎవడ దొంగతనం చేశాడు, 3 years పనిష్మెంట్ ఉంటుంది. మన ఇంట్లో కాదు, ఇంట్లో చేస్తే మళ్ళీ యాడ్ అవుతుంది. పిక్ పాకెట్ చేశాడు, అది థెఫ్ట్ అవుతుంది. ఇలాంటి బైక్ ఏడన్నా పెట్టుకుంటే వాడు ఎత్తుకుపోయాడు, అది రాబరీ కాదు, థెఫ్ట్ అవుతుంది. ఆ థెఫ్ట్కి తక్కువ పనిష్మెంట్ ఉంది, 3 years. సమ్ టైమ్స్ అవి కాంపౌండబుల్. వాడు మనకి బండి అండ్ నష్టపరిహారం అంటే పిక్ పాకెట్లో కొట్టేసిన మనీ తెచ్చి ఇచ్చేసాడు అనుకోండి, మనం వాడిని క్షమించి వదిలేయచ్చు, కాంపౌండబుల్ కేసు అయితే. ఇది నాన్ కాంపౌండబుల్ కేసు, రాబరీ అనే పదం క్లియర్గా ఉంది. ఇఫ్ ఇట్ ఈజ్ నాన్ కాంపౌండబుల్, అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్లాఫుల్. అసలు ప్రాసిక్యూషన్ మొత్తం పోలీసులకు వెళ్ళిపోతుంది, బికాజ్ ఇట్ ఈజ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ కదా.
పోలీసులే చూడాలి, మనం వాడితో కాంట్రాక్ట్ చేసుకోవడానికి లేదు. వాడు డబ్బులు ఇచ్చాడు, మనం తీసుకున్నాము, ₹1,00,000 కొట్టేశానండి మీ దగ్గర, ఇదిగో 10 లక్షలు ఇస్తున్నాను, కేసు డ్రాప్ చేసుకోండి అంటాడు. ఆ 10 లక్షలు ఇచ్చినాక కేసు డ్రాప్ కాదు, మళ్ళీ మన మీద కేసు వేయడానికి లేదు, ఎందుకంటే దేర్ ఇస్ నో కాంట్రాక్ట్. అది as per section 19 of the Contract Act, when the consent to an agreement is obtained by coercion, the agreement is valid, voidable at the option of the party whose consent was so caused. భయపెట్టి వాడు రాయించుకున్నాడు, మనం చూస్తుంటాం రాయలసీమలో లాంటి హైదరాబాద్లో కొన్ని దగ్గరలో భయపెట్టేసి సేల్ డీడ్లు అగ్రిమెంట్లు రాయించుకుంటుంటాం సినిమాల్లో చూపించినట్టు. సో నీ 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 స్థలం ₹1,00,00,000 చేస్తా, సరే మా వాడు దయచేసి గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్ రేటు దానికి ఓ 30 లక్షలు ఉంది, 30 లక్షలు ఇస్తాడు, పండగ చేసుకో, 30 లక్షలు తీసుకొని సబ్ రిజిస్ట్రార్ రేటుకి సంతకం పెట్టి ఇదిగో చెక్కు తీసుకో అంటాడు. వాడు సంతకం పెడతాడు, యాక్చువల్గా అది ₹1,00,00,000 ఉంటుంది. అప్పుడు అది వాయిడ్ అవుతుందా, వ్యాలిడ్ అవుతుందా, వాయిడబుల్ అంటే ఆప్షన్ ఆఫ్ పార్టీ అవుతుందా, ఇల్లీగల్ అవుతుందా? సెక్షన్ నెంబర్ ఇచ్చారు 19. ఈ లోపల ఆలోచించండి, ఇట్లాంటి సింపుల్ గా పెట్టేయచ్చు. తప్పని వాయిడబుల్ చెప్పండి మీరు, అప్పుడే మీకు గుర్తుండే తప్పు చెప్పినట్టు. వాయిడబుల్ సార్. ది వాయిడబిలిటీ ఆఫ్ అగ్రిమెంట్స్ వితౌట్ ప్రీ కన్సెంట్, అన్ని వాయిడబులే. వాయిడబుల్ అంటేనే ఫండమెంటల్ గా అట్ ద ఆప్షన్ ఆఫ్ ద అదర్ పార్టీ. వాయిడబుల్ మీన్స్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ద అదర్ పార్టీ హూజ్ కన్సెంట్ వాస్ సో కాజ్డ్. అది ఆపోజిట్ పార్టీ అంటే ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ. వాయిడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పార్టీ అనుకోండి, అది వాయిడబుల్ అంటే అదే ఆన్సర్. 12. The power of revision under section 401 of the Code of Criminal Procedure can be exercised by revision, Court of Session, Supreme Court, High Court, Director of Prosecution. ఎవరు? 401 చూడండి, 401 సెక్షన్ తీసి చూడండి, తెలియకుంటే చూడండి ఇప్పుడైనా. మనం సిఆర్పిసి తీస్తాము లోపల, మీరు మీ దగ్గర ఉంటే యాక్ట్ చూడండి. హైకోర్టు. కోర్ట్ సార్. 401 హైకోర్టు ఉంది కదా. ఓకే. ఇప్పుడు మనం చదువుతున్న సెక్షన్స్ కి మీరు ఏం చేస్తారంటే, సాఫ్ట్ కాపీ అయితే ఇట్లా మార్క్ చేసుకోండి, ఇలాంటి హార్డ్ కాపీ అయితే ఒక చుక్కలాగా అలా పెట్టుకోండి. అప్పుడు అట్లా మీకు ప్రీవియస్ పేపర్స్ లో వచ్చిన సెక్షన్స్ ని మళ్ళా చూడండి. లాస్ట్ లాస్ట్ 2-3 డేస్ లో ఆ సెక్షన్స్ మీద ఫోకస్ చేయండి, అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆర్డర్ టు రిలీజ్ ఆన్ ప్రొబేషన్, ఇదే 401 సిఆర్పిసి అని మనం చూస్తున్నాము. సిఆర్పిసి. సారీ, ఇది బిఎన్ఎస్ఎస్ చూస్తున్నాను. హైకోర్ట్స్ పవర్ ఆఫ్ రివిజన్. ఓకే, హైకోర్ట్ హ్యాస్ ద పవర్. ఓకే, సింపుల్, ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఉంటాయి, నంబర్లు కొంచెం దగ్గర దగ్గర గుర్తుండాలి. పవర్ ఆఫ్ అప్పలేట్ కోర్ట్ ఆర్ లెయిడ్ డౌన్ ఇన్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. పవర్స్ ఆఫ్ అప్పలేట్ కోర్ట్ ఎక్కడున్నాయి? సిఆర్పిసిలో 86, 386, 385, 387, 389 ఈ 4 ఉన్నాయి కదా. సో ఎక్కడ ఫస్ట్ సెక్షన్ 385 నుంచి 389 వరకు ఏమున్నాయో చూడాలి. 385 ప్రొసీజర్ ఫర్ హియరింగ్ అప్పీల్స్ నాట్ డిస్మిస్డ్ సమ్మర్లీ. పవర్స్ ఆఫ్ అప్పలేట్ కోర్టు 386 లో ఉన్నాయి. జడ్జిమెంట్స్ ఆఫ్ సబార్డినేట్ అప్పలేట్ కోర్టు, ఆర్డర్ ఆఫ్ హైకోర్ట్ అండ్ అప్పీల్ టు బి సర్టిఫైడ్ టు లోయర్ కోర్టు. 389 సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పెండింగ్ ద అప్పీల్. అవి సో ఆన్సర్ 386 వస్తుంది. ఓకే, విత్ రెఫరెన్స్ టు ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇన్కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్, ఇది సెలెక్ట్ చేయండి. ఇట్లాంటివి మిస్లీడింగ్ గా ఉంటాయి. సెలెక్ట్ ఇన్కరెక్ట్ ఆప్షన్. ఎవ్రీ చార్జ్ షల్ స్టేట్ ద అఫెన్స్ విత్ విచ్ ద అక్యూజ్డ్ ఈస్ చార్జ్డ్. ఎవ్రీ చార్జ్ షల్ స్టేట్ ద అఫెన్స్. ఇది అందరికీ తెలిసిందే కదా, ప్రతి ఛార్జ్లో అఫెన్స్ ఏంటో తప్పు ఏంటో చెప్పాలి కదా, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఓకే,
తర్వాత నెక్స్ట్ the law and section of law against which the offense is said to have been committed shall be mentioned in the charge. లా చెప్పాలి, సెక్షన్ కూడా చెప్పాలి. సెక్షన్ ఆఫ్ లా, అఫెన్స్ ఈజ్ సెడ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ షాల్ బి మెన్షన్ ఇన్ ది చార్జ్. ద చార్జ్ మే బి రిటర్న్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఏ భాషలో అయినా రాసేయచ్చు. అవునా? ద ఫ్యాక్ట్ విత్ ద డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ప్రీవియస్ కన్విక్షన్ ఆఫ్ అక్యూజ్డ్ ఫినిష్ షాల్ బి స్టేటెడ్ ఇన్ ద చార్జ్. అవునా? వీటిలో ఏది ఇన్కరెక్ట్? ఇది జస్ట్ కామన్ సెన్స్ క్వశ్చన్. అసలు మీకు సిఆర్పిసి ఆ సెక్షన్ ఏమి తెలవాల్సిన పని లేదు. జస్ట్ ఒక కామన్ సెన్స్ లో ఒక జనరల్ పర్సన్ అడిగి చెప్తాడు. అసలు లా కూడా చెప్పాల్సిన పని లేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఏంటి అనేది ఐడియా ఉన్నాడు అని అడిగినా కానీ దీనికి ఆన్సర్ చెప్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది రాంగ్ దీంట్లో? 3, sir. చాలా క్లియర్ గా ఉంది సంథింగ్ రాంగ్. చార్జ్ మే బి రిటర్న్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. అవునా? వాడిని మలయాళంలో రాసేసి వాడి పేరు తీసుకుపోయి నువ్వు మర్డర్ చేసావని ఉంటుంది, అన్నీ ఉంటాయి, సెక్షన్లు ఎవ్రీథింగ్ రాశాడు, అది ఇచ్చింది మలయాళంలో ఉంటుంది. వాడికి అర్థమవుతుందా? ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్ జస్టిస్ అంటే వాడికి ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వాలి మనం ఏం చెప్తున్నాము. సో జనరల్గా ఇదే తప్పు ఉంటుంది ఆన్సర్. ఓకే, రిటర్న్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఉండదు. ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్. మినిమం ఆన్సర్ ఉంటుంది. ఇలాంటి ఇన్ ద రీజనల్ లాంగ్వేజ్ అన్న ఉండాలి, వాడికి అక్యూజ్కి అర్థమయ్యే భాషలన్నా ఉండాలి ఛార్జ్. సో ఆ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని చెప్పాను కదా, అది దాన్ని బట్టి కామన్ సెన్స్తో చెప్పేయచ్చు. కొన్ని ఆన్సర్లు అలా పెట్టగలిగి ఉండాలి. అన్ని సెకండ్స్ ఎవరికి గుర్తుండదు, కొన్ని కామన్ సెన్స్తో థింక్ చేసి పెట్టాలి. అండర్ 166A ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఎ లెటర్ టు కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఏ కంట్రీ ఆర్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, వేరే దేశంలో ఇన్వెస్టిగేట్ చేయాలి. లండన్లో ఏదో జరిగింది, అప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలండి. కెనడాలో ఏదో జరిగింది, ఇన్వెస్టిగేట్ చేయాలి. అప్పుడు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోయి లండన్ గవర్నమెంట్కి కెనడా గవర్నమెంట్కి లెటర్ ఇచ్చేస్తుందా? త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలి, డైరెక్ట్గా స్టేట్ వాళ్ళు వెళ్ళడానికి లేదు. వాళ్ళని ఏమంటారు? లెటర్ రొగేటరీ, పిటిషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్, డిప్లొమాటిక్ రిక్వెస్ట్, లెటర్ ఆఫ్ మ్యూచువల్ అసిస్టెన్స్. ఈ పదాలు మీరు న్యూస్లో వినుంటారు చాలాసార్లు. అది కూడా రెగ్యులర్గా పేపర్ చదివే వాళ్ళు ఈజీగా చెప్పగలరు మీరు ఆన్సర్. దీనికి కూడా లా ఏమి తెలవాల్సిన పనులు. న్యూస్ పేపర్స్లో ఏ ఇంటర్నేషనల్ క్రైమ్ గురించి చెప్పినా, విజయమాల్యా లాంటి కేసులు, ఇలాంటి దావూద్ ఇబ్రహీం లాంటి కేసులు, అదర్ కేసులు చూసినప్పుడు ఇవి కనపడుతుంటాయి. సిబిఐ గురించి న్యూస్లు చూసినప్పుడల్లా వస్తుంటుంది అది. లెటర్ రొగేటరీ అది నాకు కూడా ఎక్కడ లా తెలియదు, నేను న్యూస్ పేపర్లో చదివిందే చెప్తున్నాను. సిబిఐ వాళ్ళు పలానా దేశానికి లెటర్ రొగేటరీ పంపించారు అని చెప్తా ఉంటారు న్యూస్ చూస్తే. పవర్ టు సస్పెండ్ ఆర్ రిమిట్ నెక్స్ట్ క్వశ్చన్ సెంటెన్స్ అండర్ సెక్షన్ 432 ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లైస్ విత్ పవర్ టు సస్పెండ్ ఆర్ రిమిట్ సెంటెన్స్ ని సస్పెండ్ చేయొచ్చు, కొంతకాలం ఆపేయచ్చు. ఆ రిమిట్ సెంటెన్స్ దాన్ని కొంచెం తగ్గించడానికి కానీ వేరే అవకాశం ఎవరికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. ఆ సెక్షన్ ప్రకారం ఎవరికి ఉంటుంది? 432 ప్రకారం చాలా మందికి ఉండొచ్చు. 432 అది చూడాలి. పవర్ టు సస్పెండ్ ఆర్ రిమిట్ సెంటెన్సెస్. మీరు ఆ సెక్షన్ చూడండి 432లో. హైకోర్టు ప్రెసిడెంట్ గవర్నర్ ఆఫ్ స్టేట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఇది కూడా జనరల్గా కామన్ సెన్స్ క్వశ్చన్. సెక్షన్ కూడా చూడాల్సిన పని లేదు, అంటే నేను ఇందాక 4 చదవలేదు. కామన్ సెన్స్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కేసులో అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆ పవర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కేసులో అయితే స్టేట్ గవర్నమెంట్ ఆ కేసు పవర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు, అది సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంటుంది.
ఏదో ఒంగోలు పోలీసులు కేసు పెట్టారు, అది స్టేట్ గవర్నమెంట్ పవర్ ఉంటుంది. పాండిచ్చేరి వాళ్ళు పెట్టారు, అప్పుడు పాండిచ్చేరి గవర్నమెంట్ పవర్ ఉంటుంది, యూనియన్ టెరిటరీ అయితే కూడా. అప్పుడు కూడా ఒక్కోసారి అంటే సెంట్రల్కి ఉంటుంది అది కూడా. ఓకే, అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ సిఆర్పిసి 1973 కెన్ ఇన్ఫార్మ్ ఇన్ కాగ్నిజెన్స్ కేసు ఎఫ్ఐఆర్ బి ఫైల్డ్? ఇక్కడ ఏ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్? 154, 152, 160, 141. చెప్పండి, ఇది తక్కువని చెప్పేయాలి. ఏ ఎఫ్ఐఆర్లో చూసినా సెకండ్ నెంబర్ ఉంటుంది. మరి ఒక ఎఫ్ఐఆర్ అనాటమీ చేస్తే దాంట్లో ఉంటుంది ఏ సెక్షన్. ఈ 4 సెక్షన్లు దేని కింద వస్తాయో కూడా చూడాలి మీరు. ఓకే, ఎఫ్ఐఆర్ వరకు 154, మిగతా దేనికి వస్తాయో కూడా చూడండి. ఓకే, మిగతా కూడా చూద్దాం. "154 ఇన్ఫర్మేషన్ అండ్ కాగ్నిజబుల్ కేసు ఎఫ్ఐఆర్. 152 ప్రివెన్షన్ ఆఫ్ ఇంజరీ టు పబ్లిక్ ప్రాపర్టీ, అది ఉంది. ఓకే, 152. 141 ఏముంది? ప్రొసీజర్ ఆన్ ఆర్డర్ బీయింగ్ మేడ్ ఆబ్సల్యూట్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిజోబీడియన్స్, అది పెద్ద ఇంపార్టెంట్ కావాలి. తర్వాత 160 అడిగాడు, 160 ఇచ్చాడు. పోలీస్ ఆఫీసర్స్ పవర్ టు రిక్వైర్ అటెండెన్స్ ఆఫ్ విట్నెస్, విట్నెస్ని ఆయన పిలవచ్చు కదా, అది పోలీస్ ఆఫీసర్స్ ఫర్. 160. 161 ఏమో విట్నెస్ స్టేట్మెంట్. 160 ఈ రెండు లింక్ పెట్టుకోవాలి. 161 మీకు గుర్తుంటుంది, ఇప్పుడు 160 అడిగాడు గుర్తులేదు, అప్పుడు విట్నెస్ ఎగ్జామినేషన్ 161, దాని ముందు విట్నెస్ని పిలవడం అనమాట. అది సుప్రీం కోర్టు ఇన్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ అశోక్ కుమార్ శర్మ, ఈ కేసులో 2020 క్లారిఫైడ్ ఆన్ అరెస్ట్ ఆఫ్ అక్యూజ్డ్, బెయిల్డ్ అక్యూజ్డ్ అండ్ సెక్చువల్ హెరాస్మెంట్, అరెస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ రేప్ కేసు 0 ఎఫ్ఐఆర్. ఏ కేసు? నేను హైలైట్ చేసినంత మాత్రాన్ని కరెక్ట్ కాదు, నేనేదో అట్లా క్యాజువల్గా చేస్తుంటాను. ఓకే, యాక్చువల్గా నాకు కూడా దీని మీద ఐడియా లేదు, కానీ 2020 కేసు అరెస్ట్ మీద సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది, బెయిల్ మీద చాలాసార్లు చెప్పింది. ఓకే, ఇది కూడా అరెస్ట్ ఎన్నోసార్లు చెప్పింది. సో మేబీ 0 ఎఫ్ఐఆర్ నాకు అనిపించాలా అన్నాను, ఇంట్యూషన్ అంతే మనకి. ఒక కొంచెం గెస్, వైల్డ్ గెస్ అంటాం కదా, నియరెస్ట్, దీన్ని ఎడ్యుకేటెడ్ గెస్ అని కూడా అంటారు. మనం చదివే కొద్దీ మనకి ఇన్నర్గా ఎక్కడో దగ్గర ఇది కరెక్ట్ ఉండొచ్చు అని అనిపిస్తుంది, దో మనం ఆన్సర్ తెలియకపోయినా. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎంపవర్డ్ అండర్ ద కోడ్ టు పాస్ అన్ ఆర్డర్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ బాండ్, ఫర్ కీపింగ్ పీస్ అండ్ గుడ్ బిహేవియర్? బాండ్ ఫర్ కీపింగ్ పీస్ అండ్ గుడ్ బిహేవియర్ ఫర్ హ్యాబిట్యువల్ అఫెండర్. హ్యాబిట్యువల్ అఫెండర్కి సెషన్స్ జడ్జి, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరు? 73. ఇది కూడా ఒక బేసిక్ క్వశ్చన్ అంతే, చాలా సింపుల్ క్వశ్చన్. ఈ బాండులు, గీండులు, కీపింగ్ పీస్, గుడ్ బిహేవియర్ ఇట్లాంటివన్నీ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్కే ఉన్నాయి పవర్స్. ఓకే, సమ్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్గా డిజిగ్నేషన్ కమిషనర్స్ ఆఫ్ పోలీసుల్ని, డీసీపీని అలా చేస్తుంటారు, కానీ టెక్నికల్గా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఓకే, విత్ రెఫరెన్స్ టు సెక్షన్ 219 ఆఫ్ సిఆర్పిసి, select the most appropriate option to fill in the blanks. Most best option. Offenses of the same kind within may be charged together. 2 6 months to 3 2 years to 3 a year 4 year. Joining of offenses together. వాడు చాలా నేరాలు చేశాడు, మల్టిపుల్ అఫెన్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఒక 20 క్రైమ్స్ చేస్తే 20 కేసులు పెట్టలేవు, గవర్నమెంట్గా బర్డెన్ అయిపోతాడు వాడు. అందుకని కొంత గవర్నమెంట్ లోడ్ తగ్గించుకోవడానికి ఒక పాలసీ కనిపెట్టారు, అదేంటంటే కొన్ని జాయిన్ చేసి చేద్దామని. ఏంటంటే ఏదో ఒక పీరియడ్ పెట్టి ఆ పీరియడ్లో చేసినవన్నీ ఒక కేసులుగా చేద్దామని. అది ఏమిటి అని చెప్పారు 219లో. ఆన్సర్ చెప్పండి. ఇది కూడా కామన్, సింపుల్ గుర్తుపెట్టుకున్నది. 3 కేసెస్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరానికి 3 చేస్తే అప్పుడు ఓకే అవుతారు, ఒకే దాంట్లో కలపచ్చు. 219 అది సెక్షన్. ఓకే, 19 ఉంది కదా, 9 3 భాగాలు చేసుకోండి, 3 అవుతాయి. వాడు 9 చేశాడంటే 3 కేసులు అవుతాయి, అటు గుర్తుపెట్టుకోండి. 219. సో 219 చూద్దాం, హెడ్డింగ్ ఏమైనా కనపడితే.
త్రీ అఫెన్సెస్ ఆఫ్ ద సేమ్ కైండ్ విత్ ఇన్ ఇయర్ మే బి చార్జ్ టుగెదర్ హెడ్డింగ్ లోనే ఇచ్చేసాడు. సో 19లో 9 గుర్తుపెట్టుకోండి, త్రీ అఫెన్సెస్. యాజ్ పర్ 262 ఆఫ్ ద కోడ్, ద మాక్సిమం సెంటెన్స్ దట్ కెన్ బి పాస్డ్ అండర్ సమ్మరీ ట్రయల్, మాక్సిమం సెంటెన్స్ అండర్ సమ్మరీ ట్రయల్ ఎంత? 6 months, 1 year, 1 month, 3 months. ఎంత? 3 months, సార్. 3 months. 3 months. 3 months, 262. ఇది సింపుల్. సమ్మరీ, సమ్మరీ అంటే సమ్మర్ వెకేషన్ లాగా అనుకోండి. 3 months వెకేషన్. ఓకే. యాజ్ పర్ క్వశ్చన్, యాజ్ పర్ కోడ్, నో అబ్జెక్షన్ యాజ్ టు ప్లేస్ ఆఫ్ సూయింగ్ యాజ్ పర్ ద కోడ్ ఆఫ్ సిపిసి. No objection as to place of suing shall be allowed by appellate court or revisional court unless such objection was taken. వాడు కేసు వేయడు, కేసు అంతా నడిచింది, జడ్జిమెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కరెక్ట్గా దగ్గర వేయలేదండి, మేము విజయవాడలో ఉంటాం, మీరు కేసు గుంటూరులో వేసారంటే కుదరదు. గుంటూరుకి జ్యూరిస్డిక్షన్ లేదు, ఇలాంటి విశాఖపట్నంలో వేయాలి, నేనేదో మీరు పిలిచారని వచ్చాను, ఇప్పుడు లాస్ట్లో చూసుకుంటే కుదరలేదు అంటాడు అప్పీల్కి వెళ్ళినప్పుడు. జడ్జి అసలు రాంగ్ జడ్జి, ఆయన విజయవాడ ఆయన చూడండి, విశాఖపట్నంలో చెప్పారు జడ్జిమెంట్ అన్నారు. అప్పుడేమిటి దీని ఆన్సర్? కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ దగ్గర చెప్పాలి, ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మీకు చెప్పడానికి అప్పుడు చెప్పాలి. కోర్ట్ ఆఫ్ సెకండ్ ఇన్స్టెన్స్, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ విత్ ఇన్ 30 days, కోర్ట్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ ప్రొనౌన్సింగ్ జడ్జిమెంట్. ఏది కరెక్ట్? వీటిల్లో రాంగ్ జ్యూరిస్డిక్షన్ ఎప్పుడు చెప్పాలి? ఇది కూడా కామన్ సెన్స్కి వస్తుంది, దానికి ఆ సెక్షన్లో అన్ని తెలవాల్సిన పని లేదు. కామన్ సెన్స్ అన్నానా? కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ. ఓకే. సిపిసిలో మీకు పెట్టిన కేసు వేరే కోర్టులో, రాంగ్ కోర్టులో పెడితే మీరు చెక్ చేసుకొని ఆ కోర్టుకు పోయినప్పుడు వెంటనే చెప్పేయాలి. ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎర్లియస్ట్ ఆపర్చునిటీ అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే మనకి ఆపర్చునిటీ ఇస్తుంది కోర్టు, మనం ఏం చెప్పుకోవాలని. అప్పుడు వేసినప్పుడే ఈ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేదని వేసి పడేస్తే అయిపోతుంది. అది అప్పుడు వాళ్ళు ముందు జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా జడ్జి ఎగ్జామిన్ చేసుకొని దాని మీద అప్పుడు రూలింగ్ ఇస్తారు. లేదు నాకు జ్యూరిస్డిక్షన్ ఉంది, ఈ రకాలుగా మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్ ఉంది ఈ కేసుకి, అప్పుడు దీని ప్రకారం వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ కేసు ఉంది, ఇట్లాంటిది ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి. కాంట్రాక్ట్ ఉంది, కాంట్రాక్ట్లో 2 పార్టీలు ఉన్నారు, ఒక పార్టీ హైదరాబాదు, ఒక పార్టీ బెంగళూరు. చెన్నైలో అగ్రిమెంట్ చేసుకున్నారు, కాంట్రాక్ట్ జరిగింది, సంతకాలు అక్కడ పెట్టుకున్నారు, ఇద్దరు దగ్గరనే ఆడికి వచ్చారు, అక్కడ కలిసారు, అక్కడ కాంట్రాక్ట్ సంతకం పెట్టారు, అక్కడే రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు కాంట్రాక్ట్ కావాలంటే. చెన్నైలో, బెంగళూరులో ఒక పార్టీ, హైదరాబాద్లో ఒక పార్టీ ఉన్నారు. వర్క్ ఏమో ఢిల్లీలో చేయాలి. ఎక్కడ ప్లేస్ ఆఫ్ సూయింగ్ వస్తుంది? హైదరాబాద్లో అతను కేసు వేయాలంటే, డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఎక్కడ అతని జ్యూరిస్డిక్షన్ ఉంటుంది? ఏ కోర్టులో వేసుకోవాలి? చెన్నై, సార్. చెన్నై వేసుకోవాలి. మరి బెంగళూరు, ఢిల్లీ వేసుకోకూడదా? చెన్నై ఆయన కాజ్ ఆఫ్ బెంగళూరు యాక్షన్. ఉన్నాడు, ఎందుకంటే వర్క్ ఆడు చేయించుకుంటున్నాడు, ఇప్పుడు ఆడు ఉన్నాడు ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీలో వేసుకోవడానికి లేదా? కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడైతే జరిగితే అక్కడ వేసుకుంటాను. ఢిల్లీలో కూడా వేయొచ్చు, ఢిల్లీ కూడా కాజ్ ఆఫ్ యాక్షనే ఉంటుంది. మళ్ళీ బెంగళూరులో రెస్పాండెంట్ ఉన్నాడు, అక్కడ వేయచ్చు. ఇప్పుడు రెస్పాండెంట్ వాడు బెంగళూరులో, వాడు ఆఫీస్ ఉంది, కానీ వాడేమో కేరళలో వాడు రెసిడెన్స్, బెంగళూరులో ఆఫీసు, కేరళలో రెసిడెన్స్. ఓకే. మళ్ళా వాడు ఇంకొక వేరే జాబ్ కూడా, సెకండ్ జాబ్ చేస్తున్నాడు, ఇంకొక దగ్గర పోనీ మైసూర్లో చేస్తున్నాడు. అప్పుడు అవి కూడా జ్యూరిస్డిక్షన్స్ వస్తాయి. బెంగళూరులో చేయొచ్చు, వాడికే 3 జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి అదర్ పార్టీ. బెంగళూరులో అతని ఆఫీస్ ఉంటే అక్కడ చేయొచ్చు, అక్కడ బిజినెస్ ఆఫీసు. మళ్ళీ మైసూర్లో అతను ఇంకా వేరే జాబ్ చేస్తున్నాడు, పార్ట్ టైం జాబ్ ఆర్ సమ్వేర్, అక్కడ చేయొచ్చు. అతని ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ కేరళ ఉంటే అక్కడ చేయొచ్చు, ఢిల్లీలో కూడా చేయొచ్చు. ఇవన్నీ కాజ్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. లేదా అవన్నీ వచ్చి ఆ, అతను హైదరాబాద్లోనే కేసు వేసాడు, హైదరాబాద్ వేయడానికి లేదు, నా దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కోర్టు చేయలేదని మనం లాస్ట్లో వస్తే కుదరదు.
కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ రేజ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా మల్టిపుల్ లొకేషన్స్ కాజ్ ఆఫ్ యాక్షన్కి, అది కూడా ఎక్కువ సార్లు అడుగుతారు అలాంటివి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. అవి చాలా క్వశ్చన్స్ చూడాలి మీరు అలాంటివి. ఓకే, యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 102 ఆఫ్ ద సిపిసి, నో సెకండ్ అపీల్ షల్ లై ఫ్రమ్ ఎనీ డిగ్రీ వెన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ఒరిజినల్ సూట్ ఈస్ ఫర్ మనీ నాట్ ఎక్సీడింగ్. సెకండ్ అపీల్ లేదంటే 50,000 రూపీస్, 40,000 రూపీస్, 25, 70,000 రూపీస్ ఏదో పెట్టారు. సెకండ్ అపీల్ లేదని, ఫస్ట్ అపీల్ మాత్రమే ఉంది. సెక్షన్ 102 ఇచ్చేసారు మనకి సిపిసిలో. చెక్ చేస్తారు ఎవరైనా? ₹25,000 సెకండ్ చూడండి. ఎందుకు 25,000 పెట్టారంటే అది ఎప్పుడో అమెండ్, ఎప్పుడెప్పుడో సెకండ్ రాసుంటారు 90s లో. 2002 తర్వాత అమెండ్మెంట్ లేదు. అది ఇంకా అప్పుడు చేశారో ఇంకెప్పుడు చేశారో తెలియదు. సో 25,000 రూపీసే ఉంది. సో 25,000 లోపల 20,000 రూపీస్ డిస్ప్యూట్ అయితే వాళ్ళు ఇంకా కోర్టు కూడా పోవడానికి లేదు. పోయాడు ఏమవుతుంది, ఆ డబ్బులు కూడా లాయర్కి ఇచ్చుకొని ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళాలి. ఓకే, with reference to provisions of section 38, the code of CPC, select the correct statement. Section 38 అన్నాడు, decree may be executed only by the court which passed it. Only by the court. Decree ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి? which passed it, executed by any court in India, may be executed by designated court only. ఆ డిగ్రీలో రాయాలి డిజిగ్నేటెడ్ కోర్ట్ అంటే అలాంటి స్పెసిఫైడ్ కోర్ట్ ఓన్లీ. డిగ్రీ మే బి ఎగ్జిక్యూటెడ్ either by the court which passed it or by the court to which it is sent for execution. ఇది వీటిలో ఏది కరెక్ట్? సెక్షన్ 38 చూద్దాం మనం సిపిసిలో. ఓకే, డిగ్రీ 1 సార్. మీరు వెతకండి ఎవరైనా వెతికితే. 1. చూస్తారా? సెక్షన్ 38 ఏముంది? కోర్ట్స్ బై విచ్ డిగ్రీ మే బి ఎగ్జిక్యూటెడ్. may be executed either by the court which passed it or by the court to which it is sent for execution. రెండు ఉన్నాయి ఆప్షన్స్. ఓకే, బై ఎనీ కోర్ట్ ఇన్ ఇండియా తప్పుది. ఓన్లీ బై ద కోర్ట్ విచ్ passed it, designated court only. Decree either by the court which passed it or by the court to which it is sent for execution. So 4 is correct. ఇది ఆల్రెడీ గ్రీన్ పెట్టింది ఇక్కడ. ఓకే, సో సింపుల్ క్వశ్చన్, అది సింపుల్ సెక్షన్. ఆ డిగ్రీ ఇచ్చిన కోర్టు కానీ లేకుంటే ఏ కోర్టు అది ఎగ్జిక్యూట్ చేయాలో ఆ కోర్టుకి మార్క్ చేసి దాన్ని పంపుతారు, వాళ్ళు చేస్తారు. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ఆర్డర్ 21 ఆఫ్ ద కోడ్. 21 ఆర్డర్ దేనికి రిలేటెడ్? రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. 21 కరెక్ట్గా చెప్పాలి. దేనికి రిలేటెడ్ 21? ఎగ్జిక్యూషన్ పిటిషన్. ఎగ్జిక్యూషన్. ఓకే, రైట్ టు లైఫ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కాన్స్టిట్యూషన్లో. ఇక్కడ సిపిసిలో మీకు కేసు గెలిచినంత మాత్రాన అక్కడ ఏమీ రాదు. మీకు 10 లక్షలు డబ్బులు రావాలి, కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తుంది, డిగ్రీ ఇస్తుంది. 10 లక్షలు వచ్చేస్తాయి ఆ కాగితంతో, రావు కదా. మళ్ళీ అది ఎగ్జిక్యూషన్ చేయించుకోవాలి, అప్పుడే మీకు దానికి లైఫ్ వస్తుంది మీ కేసుకి. అంటే రియల్ లైఫ్, ఆ డబ్బులు వస్తేనే కదా మనకి లైఫ్, రైట్ టు లైఫ్. సో ఎగ్జిక్యూషన్ వేసుకోవాలి. ఫర్ డిగ్రీ ఆఫ్ పేమెంట్ ఆఫ్ మనీ పేమెంట్కి కోర్ట్ మే పాస్ అన్ ఆర్డర్ ఫర్ ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్ దేర్ ఆఫ్ ఈవెన్ ఆన్ ఓరల్ అప్లికేషన్ ఆఫ్ ద డిగ్రీ హోల్డర్. డబ్బులు ఇవ్వాలి, కోర్ట్ మే పాస్ అన్ ఆర్డర్ ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్ దేర్ ఆఫ్, ఓరల్ ఆర్డర్ ఇచ్చేయచ్చు. బి, ఎక్సెప్ట్ ఫర్ డిగ్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ, ఎక్సెప్ట్ ఫర్ డిగ్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ, every application for execution of a decree shall be in writing.
ఎవరి అప్లికేషన్ ఫర్ డిగ్రీ షల్ బి ఇన్ రైటింగ్ అన్నారు. ఏది కరెక్ట్ దాంట్లో? చూడండి ఆన్సరు. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఓకే, అంటే డిగ్రీ ఫర్ మనీ కోర్ట్ మే పాస్ అన్ ఆర్డర్ ఫర్ ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్ దేర్ ఆఫ్ ఈవెన్ ఆన్ ద ఓవరాల్ అప్లికేషన్ ఆఫ్ ద వాడు అక్కడ వెర్బల్ గా చెప్తే కూడా చాలు, కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తుంది. అది మళ్ళీ ఇక్కడ రివర్స్ లో ఇచ్చాడు. ఎక్సెప్ట్ ఫర్ మనీ డిగ్రీ ఎవరీ అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ షల్ బి ఇన్ రైటింగ్. మిగతా వాటన్నిటికీ రైటింగ్ లో ఉండాలి డిగ్రీ. ఏదైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అలాంటివి రిలేటెడ్ ఇంకేదైనా ఉంటాయి. డబ్బులు ఇవ్వడం వరకే అయితే ఆ మనీ ఇచ్చేయమని ఆర్డర్ ఇవ్వచ్చు. అది ఎందుకంటే లిక్విడ్ కదా, మనీ ఈజ్ లిక్విడ్, లిక్విడ్ కెన్ ఫ్లో. లిక్విడిటీ అంటే మనీగా కన్వర్ట్ చేసుకోవడం కదా, సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఇది. విత్ రెఫరెన్స్ టు ఆర్డర్, ఆర్డర్ ఎంతది? 38. ఇటు 3 ఉన్నాయి, 38. అరెస్ట్ అండ్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. 38లో అరెస్ట్ అండ్ అటాచ్మెంట్. స్మాల్ కాజ్ కోర్ట్ కెన్ నాట్ అటాచ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ షall also affect rights of strangers. Attachment before may also affect rights of strangers. Okay. Agricultural produce in possession of agriculture is also liable to attachment. Agricultural produce. Attachment shall continue even after furnishing of a security by defendant. ఇది రాంగ్, చూడగానే తెలుస్తుంది. అటాచ్మెంట్ షall continue even after furnishing of security by defendant. It may be correct also. ఓకే, ఏది కరెక్ట్ దాంట్లో? స్మాల్ కాజ్ కోర్ట్ అంటే అది చిన్న చిన్న మనీ ట్రయల్స్ వాటికి రిలేటెడ్ ఉంటుంది. సో స్మాల్ కాజ్ కోర్ట్ కెనాట్ అటాచ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ షల్ ఆల్సో అఫెక్ట్ రైట్స్ ఆఫ్ స్ట్రేంజర్స్. అటాచ్మెంట్ చేసినప్పుడు రైట్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ అఫెక్ట్ అవుతుందా లేదా? సమ్ టైమ్స్. స్ట్రేంజర్స్ అంటే ఏంటి? ఒక కేసులో స్ట్రేంజర్స్ అంటే ఎవరు? ఇది కూడా కామన్ సెన్స్ క్వశ్చనే, జస్ట్ నార్మల్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్. ఆ కేసులో ఎవరైతే పార్టీలు కారో వాళ్ళు స్ట్రేంజర్స్ అవుతారు. పార్టీలు కాని వాళ్ళు అఫెక్ట్ అయ్యే ప్రాపర్టీస్ ఏదన్నా అటాచ్మెంట్ ఉంటుందా? ఇప్పుడు మనం ఏదో లీజుకి ఇచ్చుంటాం ప్రాపర్టీ, ఆ లీజుకు ఉంటాడు, లీజుగా ఉంటారు వాళ్ళు, దాన్ని అటాచ్మెంట్ పెట్టిస్తాము, అప్పుడు వాళ్ళకి కూడా కొంత రైట్స్ అఫెక్ట్ అవుతాయి కదా. దాంట్లో అతను ఏం చేంజెస్ చేసుకోలేడు. ఏదైనా చేయాలంటే కొన్ని యాక్టివిటీస్ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. ఒక్కోసారి థర్డ్ పార్టీ ప్రాపర్టీ కూడా వాళ్ళకి ఆ కంట్రోల్ ఉంటుంది, లేకపోతే కామన్ ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని అటాచ్ చేస్తారు. నలుగురు బ్రదర్స్కి చెందిన ప్రాపర్టీ ఒకటే ఉంటుంది, ఒక్కడ అప్పు ఉన్నాడు బాకీ, దాన్ని అటాచ్ చేసేస్తారు. మిగతా ముగ్గురు బ్రదర్స్ కేసుకి సంబంధం లేదు, వాళ్ళు స్ట్రేంజర్స్ టు ద కేసు, కానీ ఆ ప్రాపర్టీ అమ్మకుండా వీళ్ళు అటాచ్ చేసేస్తారు అట్లా. సో స్ట్రేంజర్స్ కెన్ బి అఫెక్టెడ్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ఇది కామన్ సెన్స్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఇన్ పొసెషన్ ఆఫ్ అగ్రికల్చరిస్ట్ ఈజ్ ఆల్సో లైబుల్ టు అటాచ్మెంట్. అంటే కొంత ఎగ్జామ్షన్ ఉంది. ఎక్కువ ధాన్యం ఉంటే, ఒక ఆయన దగ్గర 10 లారీల ధాన్యం ఉంది, అప్పుడు ఆ పొజిషన్లో అటాచ్ చేసుకోవచ్చు. కొంత మినిమం అయితే లేదు, దానికి ఎగ్జామ్షన్ ఇస్తున్నాయి కొన్ని ఇంప్లిమెంట్స్ అలాంటివన్నీ అటాచ్ చేయడానికి లేదు. ఓకే, అటాచ్మెంట్ షాల్ ఆల్సో కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ ఫర్నిషింగ్ ఆఫ్ సెక్యూరిటీ బై డిపెండెంట్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ అటాచ్ చేశారు, ఆయన సెక్యూరిటీ కూడా పెట్టాడు, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చాడు, అంత మాత్రం అటాచ్మెంట్ ఎత్తేయాలని ఏం లేదు, కోర్టు స్పెషల్గా ఆర్డర్ ఇవ్వాలి. ఇట్ విల్ కంటిన్యూ సమ్ టైమ్స్ ఆఫ్టర్ ఫర్నిషింగ్ ఆఫ్ సెక్యూరిటీ కూడా, యాజ్ పర్ దిస్. ఓకే, నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ కోర్ట్ ఈ స్టేటెడ్ ఇన్ ద కోడ్. విచ్ సెక్షన్? ఇన్హెరెంట్ పవర్స్, ఇట్ ఇస్ 151, sir. ఎవ్రీ ప్లీడింగ్ లో ఉంటది. సివిల్ కోర్టులో వేసే, లోయర్ కోర్ట్స్ లో, ట్రయల్ కోర్ట్స్ లో వేసే ఎవ్రీ ప్లీడింగ్ లో జనరల్ గా 151 కూడా రాస్తారు, ఎక్స్ట్రా తగిలిస్తారు. ఒకవేళ మనం పెట్టిన సెక్షన్స్ తగలకపోతే అది జనరల్ సెక్షన్ అనమాట. సిఆర్పిసిలో ఇన్హెరెంట్ పవర్స్ ఏ సెక్షన్ వస్తుంది? 482 అనుకుంటా, sir. 482 వస్తుంది. ఓకే, ఈ 151, 482 అసలు ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ కోర్ట్ అంటే తెలుస్తుంది కదా. కోర్టుకు పోతే కోర్టు కంపల్సరీగా అక్కడ న్యాయం చెప్పాలి వెళ్ళిన వాళ్ళకి.
వస్తుందా లేదా, రైట్ ఆర్ రాంగ్ డిసైడ్ చేయాలి. ఇది మా పరిధిలో లేదు, అలా ఏదో పోలీస్ స్టేషన్ పోతే ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదు, ఆ, ఇది మేము చేయము అని రిజెక్ట్ చేసినట్టు, ఇలాంటి ఎంఆర్ఓ దగ్గరికి పోతే నా పరిధిలో లేదు, కలెక్టర్ పరిధిలో ఉంది, అట్లా సింపుల్గా రిటర్న్ చేయడానికి లేదు. ఆ ఒక జ్యూరిస్డిక్షనల్ కోర్టుకి వెళ్తే ఏ సబ్జెక్ట్ అయినా వాళ్ళు తీర్పు చెప్పాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా అంటే కొన్ని సంబంధం లేని సబ్జెక్ట్స్ ఉంటాయి, విచ్ ఆర్ నాట్ ఆఫ్ సివిల్ నేచర్, అంటే వాటికి చెప్పడానికి లేదు సివిల్ కోర్ట్స్. ఒకవేళ వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ అయితే ఆ కన్సర్న్ కోర్టు ఆన్సర్ చెప్పాలి, దానికి సొల్యూషన్ ఇవ్వాలి. యాపిల్లో లేదు సిపిసిలో దాని గురించి ఎప్పుడు రాయలేదండి, మేము చెప్పలేమని దానికి కుదరదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ మ్యారేజెస్ ఉన్నాయి, వాళ్ళు వెళ్ళారు కోర్టుకి, అది ఎక్కడ యాక్ట్లో ఏం చెప్పలేదు, ఏ మ్యారేజ్ యాక్ట్లో లేదు. ఇప్పుడు కానీ జరుగుతున్నాయి, ఇప్పుడు వాళ్ళు 9 మంది వెళ్ళి అడిగారు, అప్పుడు కోర్టు ఏదో ఒకటి చెప్పాలి. అప్పుడు ఆ యాక్ట్లో లేకపోతే వీళ్ళు 151 పవర్స్ ఉపయోగించి చెప్పొచ్చు. అది which order and rule of the CPC 1908 states that process served on the recognized agent of a party shall be as effectual as if the same had been served on the party in person, unless the court otherwise directs. ఇది ప్రాసెస్ సర్వ్డ్, సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ దేంట్లో వస్తుంది, ఆర్డర్స్లో, సిపిసి ఆర్డర్స్లో. ఆర్డర్ 4, 3 దేనికి, 3 అనేది దేనికి తెలుసా, థర్డ్ పర్సన్, అడ్వకేట్, థర్డ్ పార్టీ అడ్వకేట్ ఏజెన్సీ రిలేటెడ్గా వస్తుంది ఆర్డర్స్. నేను మీకు తర్వాత సిపిసిలో ఓన్లీ ఆర్డర్స్ వరకు మనం డిస్కస్ చేస్తాము. ఇప్పుడు ఆర్డర్ 3లో ఉంది మనకి ఇవన్నీ, ఆర్డర్ 3లో ఆ పాయింట్ ఉంది, కానీ ఇది కామన్ సెన్స్ క్వశ్చన్ యాక్చువల్గా, కాకపోతే ఆర్డర్స్లో పెట్టారు వాళ్ళు. ఓకే, ఆర్డర్ 3 రూల్ 3లో ఉంది. ఏజెంట్కి ఇస్తే కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కూడా వస్తుంది. సంథింగ్ ఈజ్ సర్వ్డ్ ఆన్ ద రికగ్నైజ్డ్ ఏజెంట్ ఆఫ్ ఏ ప్రిన్సిపల్, ఇట్ షెల్ బి యాజ్ ఎఫెక్చువల్ యాజ్ ఇఫ్ ది సేమ్ హ్యాడ్ బీన్ సర్వ్డ్ ఆన్ ద పార్టీ అండ్ పర్సన్. అది కాంట్రాక్ట్ యాక్ట్దే ఇది ఎక్స్టెన్షన్ కింద లెక్క. రికగ్నైజ్డ్ ఏజెంట్ అయినప్పుడు ఆయనకి ఇస్తే వాళ్ళకి ఇచ్చినట్టే లెక్క. ఈ రికగ్నైజ్డ్ ఏజెంట్స్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్లో కూడా ఎక్కువ వాడతారు. కాంట్రాక్ట్ యాక్ట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కాంట్రాక్టర్ సంతకం పెడతాడు, ఆ సైట్లో పొద్దున్న సాయంత్రం దాకా కాంట్రాక్ట్ ఉంటాడు, అక్కడ సైట్ ఇంజనీరు, సూపర్వైజరు, మేనేజర్స్ వాళ్ళు ఉంటారు. ఆ కాంట్రాక్టర్ వాళ్ళకి రికగ్నైజ్డ్ ఏజెంట్గా ఒక లెటర్ ఇచ్చి డిపార్ట్మెంట్లో, వీళ్ళు మా రికగ్నైజ్డ్ ఏజెంట్స్, వాళ్ళకి ఏమన్నా మీరు డాక్యుమెంట్ సర్వ్ చేస్తే చేయండి అని వాళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చిపోతారు. దే ఆర్ ఆథరైజ్ టు సర్వ్ ఈవెన్ ద రిజిస్టర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్వి, అవి కాంట్రాక్ట్ యాక్ట్లో వస్తాయి. అట్లనే ఇది ఈ సివిల్ యాక్ట్లో, క్రిమినల్ లాలో ప్రాసెస్ సర్వ్డ్ ఆన్ రికగ్నైజ్డ్ అంటే సిపిసి ప్రకారం అతనికి ఇచ్చినట్టే లెక్క, ప్రిన్సిపల్కి ఇచ్చినట్టే లెక్క. అడ్వకేట్ రికగ్నైజ్డ్ ఏజెంట్ అవుతాడా లేదా, అది చెప్పండి. అవుతాడు సార్. అవునా, అడ్వకేట్ ఈజ్ ఆల్సో ఒక రకంగా ఏజెంట్ ఆఫ్ ద పార్టీ. అడ్వకేట్ ఈజ్ ఏ రికగ్నైజ్డ్ ఏజెంట్, అడ్వకేట్కి ఇస్తే మనకి ఇచ్చినట్టే. మన వాళ్ళు పార్టీస్ ఏం చెప్తారంటే మా అడ్వకేట్ నాకు చెప్పలేదండి ఇవన్నీ అంటారు, రేపు అంతా కేసు మునిగిపోయినాక. కోసం వాళ్ళే కరెక్ట్ ఉండొచ్చు, ఇంకా అతని బాధ, ఆ అడ్వకేట్ని నమ్ముకున్న దానికి అతనే అనుభవించాలి. ఎందుకంటే అతను ఒక ఆయన ఏజెంట్గా పెట్టుకున్నాక అతను ఏం చేస్తున్నాడో చూసుకోవాలి, వాళ్ళు కూడా పర్సూ చేసుకోవాలి. ఇంకా ఆయనకు వదిలేసేసి వీళ్ళు గాలికి తిరుగుతూ ఉంటే, ఒక కేసు గాలికి వదిలేస్తే ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏ సెక్షన్, సిపిసి చూస్తున్నాం కదా, సిపిసి. నా దగ్గర వేరే సపరేట్ కూడా చేశాను నేను, అది డౌన్లోడ్స్. ఇది ఆర్డర్స్ ఉంది, ఇది ఆర్డర్ 5.
Order 3. Service of process on recognized agent. Process served on the recognized agent of a party shall be as effectual as if the same had been served on the party in person, unless the court otherwise directs. కోర్టు చెప్తే ఆయనకే ఓన్గా ఇవ్వండి, వేరే మధ్యలో ఎవరికి ఇవ్వకూడదు, ఇది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ అని చెప్పినప్పుడు తప్పితే, ఒక్కోసారి ఉంటుంది గవర్నమెంట్ ప్లేడర్స్ వాటిల్లో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళంతా ఉంటారు. అప్పుడు డైరెక్ట్గా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేయండి ఈ నోటీసు అని చెప్తారు. సీల్డ్ కవర్లో వెళ్తారు, అప్పుడు డైరెక్ట్గా ఆయనకే వెళ్తారు. ద ప్రొవిజన్స్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ ఆన్ ఏ పార్టీ టు ఏ సూట్ షాల్ అప్లై సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ ఆన్ హిస్ రికగ్నైజ్డ్ ఏజెంట్. రికగ్నైజ్డ్ ఏజెంట్కి ఇస్తే ఆయనకి ఇచ్చినట్టే భావిస్తారు. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ the maximum time limit to file a written statement under second provision of Order 8. Order 8 Rule 1. With payment of such cost as the court deems fit. Order 8 దేనికి వస్తుంది? రిటర్న్ స్టేట్మెంట్కి వస్తుంది. రూల్ 1. విత్ పేమెంట్ ఆఫ్ సచ్ కాస్ట్ యాజ్ ద కోర్ట్ డీమ్స్ ఫిట్. 60 days, 100 days, 90 days, 30 days. టైమ్ లిమిట్ టు ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్ ఎంత? 30 days, sir. 30 days లోపల కౌంటర్ వేసుకోవాలి. కానీ మన దగ్గర కోర్టులో ఒకసారి డైరెక్ట్గా 90 days కూడా ఇచ్చేస్తున్నాం కొన్నిట్లో. అంటే మెయిన్లీ ఒకవేళ సిపిసి సంబంధం లేకపోయినా నెగోషియబుల్ ఇంప్రిచ్మెంట్ యాక్ట్ కేసెస్లో నేను ఒక కోర్టుకి వెళ్తే 90 days ఇచ్చేశారు ఫస్ట్ వాయిదా ఆపోజిట్ పార్టీకి. అంటే 90 days ఈజ్ ఫ్రీ బర్డ్, కోర్టుకి కూడా రావాల్సిన పని లేదు. ఎందుకు అట్లా చేస్తారో తెలియదు, అన్ని రోజులు ఎందుకు ఇస్తారో 90 days. ఓకే, అలా నడుస్తుంది. ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఒక క్వశ్చన్. As per Rule 21 of the Rules of Practice 90, every pleading or other document filed in a court shall bear the date. Every pleading shall bear the date only on which the signature of the party is affixed, only on which it is filed, on which the signature of party is affixed, the date of presentation and the date of filing in the court on presentation only. That is Rule 21. జనరల్గా అట్లాంటప్పుడు మీకు ఏమి తెలియకపోతే జనరల్ లెంగ్తీ ఆన్సర్స్ కూడా ఒక్కోసారి కరెక్ట్ ఉంటాయి. ఆన్ విచ్ అలాంటి అంత లెంగ్త్ ఆన్సర్ ఇవ్వడు వాళ్ళు కరెక్ట్ కాకపోతే. ఆన్ విచ్ ద సిగ్నేచర్ ఆఫ్ ఎ పార్టీ ఈజ్ అఫిక్స్, ఓకే, ద డేట్ ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఇన్ ద కోర్ట్. వాటిల్లో ఎవ్రీ ప్లీడింగ్ డాక్యుమెంట్స్లో అక్కడ డేట్ ఉండాలి. అది మనం ఆ రూల్ 21 చూస్తే బెటర్. అది చూద్దాం, రూల్స్ చూద్దాం. సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఎంత? రూల్ నెంబరు 21. Date of pleading. Every pleading or other document filed in a court shall bear the date on which the signature of the party is affixed. The date of its presentation and the date of its filing in the court. 3 డేట్లు ఉంటాయి యాక్చువల్గా. పార్టీ ఒకరోజు సంతకం పెడుతుంది, మనకి ఇచ్చిపోతుంది, మనం అవి తయారు చేసుకోవాలి కదా, దాన్ని జెరాక్స్ లైన్ చేసుకోవాలి, సెట్స్ చేసుకోవాలి. అప్పుడు ద డేట్ ఆఫ్ ప్రజెంటేషన్, దాన్ని మన కోర్టులో మనం ప్రజెంట్ చేస్తే ఒక డైరీ నెంబర్ ఇస్తారు. అండ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ ఫైలింగ్ ఇన్ కోర్టు, తర్వాత దానికి ఏదో నంబర్ ఇస్తారు. అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ పెట్టాలని దాంట్లో అవే రాశారు. సో ఈ రూల్ మనకి ఏ రూల్స్ అయితే వస్తాయో కనీసం ఆ రూల్స్ చదువుకోండి ప్రీవియస్ పేపర్స్లో టైం లేనప్పుడు. With reference to civil rules of practice, interlocutory application means an application in the court in any suit, appeal or proceeding already instituted in such court, other than proceedings for execution of a decree, proceedings for orders only, proceedings for suit against government, proceedings in representative suit. వీటిలో కరెక్ట్?
మళ్ళా చూడండి, ప్రొసీడింగ్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ ఇది కాకుండా అది కూడా కామన్ సెన్స్, అది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్ అనేది. దీనికి ఇంకా పెద్ద ఐఏలు ఉండవు. ప్రొసీడింగ్స్ ఫర్ ఆర్డర్స్ ఓన్లీ, ప్రొసీడింగ్స్ ఫర్ సూట్ అగెన్స్ట్ గవర్నమెంట్, ప్రొసీడింగ్స్ అండ్ రిప్రజెంటేటివ్ సూట్. రిప్రజెంటేటివ్ సూట్ అంటే అది చూడండి, ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేస్తూ వేసేది. ఇంటర్లొక్యుటరీ అప్లికేషన్ మీన్స్ లైక్ బ్రాంచెస్ కి ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కొమ్మలు వేసినట్టు ఒక కేసులో 100 ఐఏలైనా ఉంటాయి, 100 ఇంటర్లొక్యుటరీ అప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఉంటాయని కాదు, వేసుకోవాలని కాదు, కానీ కొన్ని నేను చూశాను. ఎట్లా వేసారు తెలియదు కానీ ఒక కేసులో 20 ఐఏలు కూడా ఉన్నాయి, ఒక పర్సన్ వేసినవే. మళ్ళా అలా ఏదో ఒకటి వేస్తుంటారు అనమాట వాళ్ళు. అంటే కేసుని డాడ్జ్ చేయడానికి కూడా ఏదో ఒక ఐఏ వేసి మళ్ళీ ఐఏ డిసైడ్ అయ్యేదాకా మెయిన్ కేసు పక్కన పెడుతుంటారు జనరల్గా. అదొక ప్రొసీజర్ అయింది యాక్చువల్గా. అలా చేయాల్సిన పని లేదు యాక్చువల్గా. రెండు కేసులు కూడా ప్యారలల్గా విచారించవచ్చు అన్లెస్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద మెయిన్ కేసు. అయ్యే విచారించినంత మాత్రాన మెయిన్ కేసుని అసలు పక్కన సైడ్ని పడేయాల్సిన పని లేదు. అయ్యాని విచారించేసి తర్వాత మెయిన్ కేసు కూడా విచారించవచ్చు, దానికి కూడా చేయొచ్చు. కానీ ఆ టైం కన్స్ట్రైంట్ వల్ల కోర్టుల్లో దానికి అయ్యే చేసేసినాక ఫైల్ మూసేస్తుంటారు. అది ఒక చిన్న ప్రాబ్లం. As per Rule 30 of the AP Civil Rules of Practice, the వకాలతనామా should be in form. వకాలతనామా ఏ ఫామ్లో ఉండాలి? Rule 30. Form of వకాలత్. Every వకాలత్ shall unless otherwise ordered by the court will be in form number 12. నేను అబ్జర్వ్ చేస్తే మన వాళ్ళు ఏదో వకాలతులు వాడతారు, ఆ ప్రింటెడ్ ఫామ్స్ బయట ఎవడో షాపులో వాళ్ళు తయారు చేసి అమ్ముతారు. వాళ్ళకి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండదు, దాంట్లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి నేను చూసిన బయట వకాలతుల్లో. అది కొన్నిటికి ఆ మీనింగ్ కూడా అర్థం కాదు అన్లెస్ అది ప్రాపర్గా మారిస్తే తప్పితే. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అయ్యాక మీ ఓన్ వకాలత్తు మీరు తయారు చేసుకోండి. వకాలత్తు 3 దగ్గరలో మనకు దొరుకుతుంది స్టాండర్డ్ ఫార్మాట్, వాటి నుంచి డెవలప్ చేయండి. ఫామ్ 12 అన్నారు, ఈ ఫామ్ 12లో దొరుకుతుంది. సిపిసిలో కూడా ఉండొచ్చు చివరిలో. అట్లాగే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా ఒక ఫార్మాట్ ఆఫ్ వకాలత్ ఉంది, వాళ్ళ వెబ్సైట్లో ఉంది, వాళ్ళ ప్రొసీజరల్ రూల్స్లో. ఒకటి దాన్ని కూడా పక్కన పెట్టుకొని చూడొచ్చు. సో ఈ ఫామ్ 12లో ఉన్న వకాలత్తుని మనం ఫాలో అవ్వాలి. ఫామ్ 21 ఇది. ఫామ్ 8 మీకు మొన్న చెప్తున్నాను కదా, ఫామ్ 8 అని. ఇది చాలా ఇంపార్టెంట్ ఫామ్. మీరు జడ్జిలు అయితే మాత్రం ఈ ఫామ్ 8 లేకపోతే యూ షుడ్ నాట్ అలౌ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సూట్స్. కానీ అలౌ అవుతున్నాయి ప్రజెంట్లో, నేను చూశాను. ఫామ్ 8 ఎవరైనా పెట్టడం లేదు, ఆ వాల్యుయేషన్ రాసేస్తారు, సపరేట్గా ఫామ్ ఇవ్వట్లేదు చాలామంది. వాల్యుయేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ 10 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కోర్ట్ ఫీస్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్. నాకు ఫామ్ 8 ఉందని కూడా తెలియదు, కానీ ఒక ఫార్మాట్, ఒక రూల్, ఒక ప్రొసీజర్ ఫాలో కావాలని ఒక కామన్ సెన్స్. అందువల్ల మేము కొంచెం డీప్ వెళ్ళాం ఒక కేసులో. ఇది ఫార్మాట్ చూడకుండానే అబ్జెక్ట్ చేస్తాం అనమాట. దేర్ ఇస్ నో వే ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయకుండా వేగ్గా వేశారని. ఎందుకంటే నేను కూడా 5 years ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేశాను, ప్రాపర్టీ వాల్యూయర్గా గవర్నమెంట్ సైడ్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైడ్. సో దేర్ షుడ్ బి స్టాండర్డ్ ప్రొసీజర్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ. వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేయడానికి లేదు, కానీ అడ్వకేట్లు అలా వేస్తున్నారు, కోర్టులు కూడా వాటిని అలౌ చేస్తున్నాయి. అది తప్పు. ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉండాలి, ఈ ఫార్మాట్ ఫాలో అవ్వాలి, ఈ ఫార్మాట్ ప్రకారం వాల్యుయేషన్ కూడా చేయాలి. ఈ ఫార్మాట్లో ఇచ్చారు, సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ చెప్పాలి, తాలూకా అంటే దాని అడ్రస్ అంతా చెప్పాలి, సర్వే నెంబరు, సబ్ డివిజన్ నెంబర్ చెప్పాలి, ఎక్స్టెంట్ ఎన్ని గజాలు ఎన్ని స్క్వేర్ ఫీట్ అవి చెప్పాలి, క్లాస్ ఆఫ్ ల్యాండ్ చెప్పాలి, వెట్ ఆర్ డ్రై అని, రెంటల్ వాల్యూ, ఒకవేళ రెంటల్ కేసు అయితే రెంటల్ వాల్యూ చెప్పాలి దాన్ని అసెస్ చేయడానికి, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ చెప్పాలి. ఆ మార్కెట్ వాల్యూ ఎవరు ఇస్తారు? సబ్ రిజిస్ట్రార్ ఇస్తాడు. సబ్ రిజిస్ట్రార్ దగ్గర మార్కెట్ వాల్యూ లేటెస్ట్ది పట్టుకొని రావాలి కేసు వేసే ముందు. మాకు సర్టిఫై చేసి ఇస్తారు, స్టాంప్ కొట్టి ఇస్తారు. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, కానీ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ కోర్టు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఫీజు కడితే 50 రూపాయలు 100 రూపాయలు కడితే వాళ్ళు ఇస్తారు. వాల్యూ ఫర్ పర్పస్ ఆఫ్ కోర్ట్ ఫీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ జ్యూరిస్డిక్షన్ విచ్ ద ప్రొవిజన్ ఆఫ్ లా అండర్ విచ్ ఇట్ ఈస్ వాల్యూడ్ ఇక్కడికి రాయాలి. ఇది ఎక్స్ట్రాగా స్పేస్ క్రియేట్ చేసుకొని ఈ ఫార్మాట్లో
ఆ, మీరు ఏ సెక్షన్ కింద, ఏ యాక్ట్ కింద, ఏ లా కింద దాన్ని వాల్యుయేషన్ చేస్తున్నారు, మీ పర్పస్ ఏంటి? ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇది బేస్ వాల్యూ, మార్కెట్ వాల్యూ అనేది. దాంట్లో కొంత పర్సంటేజ్ తీసుకొని మీ బేస్ వాల్యూ వస్తుంది. మీ పర్పస్ని బట్టి వాల్యూ ఉంటుంది. ఒక ఇంజంక్షన్కి ఒకటి, ఫైనల్ డిగ్రీకి ఒకటి, అట్లా వాటి వాల్యుయేషన్స్ ఉంటాయి అన్నమాట. ఏపీ కోర్ట్ ఫీస్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ సైన్ చేయాలి. అది ఈ ఫామ్ 8 ఇస్తేనే ఆ సూట్ అలో చేయాలి. లేకుంటే అసలు ఆ కోర్ట్ ఆఫీస్లో సూపరింటెండెంట్ సెక్షన్లోనే రిజెక్ట్ చేయాలి అసలు క్లయింట్ని. రిజెక్ట్ అంటే పక్కన పెట్టేయాలి. అది లేకుండా దానికి నంబరింగ్ కూడా ఇవ్వకూడదు. అది ఇప్పుడు మనం ఫామ్ 12కి వెళ్తున్నాం. ఫార్మ్ ఆఫ్ వకాలత్. ఇక్కడ కాజ్ టైటిల్ రాయాలి, మీ కేసు కాజ్ టైటిల్ రాయాలి. ఐ డు హియర్ బై అపాయింట్ అండ్ రీటైన్ టు అపియర్ ఫర్ మీ ఇన్ ద అబౌవ్ ఒరిజినల్. ఇలా చదువుతున్నాను. ఇన్ ద అబౌవ్ ఒరిజినల్ అనే పదం ఉంది, మన వాటిల్లో ఉండదు జనరల్గా, ఎందుకంటే అప్పీల్ కూడా అదే వాడుకుంటారు. ఒరిజినల్ డాష్, ఏదో ఒరిజినల్ సూటో క్లయింట్ ఏదో ఒకటి రాసుకోవాలి. అండ్ మిస్లేనియస్ పిటిషన్. ఒక్కోసారి మిస్లేనియస్ పిటిషన్స్ కూడా మనం వకాలత్ వేస్తుంటాం, కొత్త అడ్వకేట్ వస్తారు. ఎందుకంటే కేసు క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎప్పుడో కేసులో కొన్ని డాక్యుమెంట్స్ కోర్టులో ఉండిపోతాయి, వాళ్ళు ఎవరు, మనమే అడిగి తీసుకోవాలి అది మన డాక్యుమెంట్స్. అప్పుడు వాళ్ళ అడ్వకేట్ ఉండకపోతే మనం వేరే ఎంఏ వేసుకొని లేదా ఐఏ వేసుకొని తెచ్చుకోవాలి. అండ్ టు కండక్ట్ అండ్ ప్రాసిక్యూట్ ఆర్ డిఫైన్డ్. ఇక్కడ చూడండి, తప్పు వీళ్ళు కూడా తప్పించారు. డిఫైన్డ్ అని రాశారు. డిఫైన్డా? ఏమి రావాలి అక్కడ? బ్రాకెట్లో పదం డిఫెండ్ రావాలి, డిఫైన్డ్ కాదు. ఆ బయట వకాలత్ ఫామ్స్లో కూడా అట్లనే తప్పులు వస్తున్నాయి. అట్టే సంతకం పెట్టేస్తున్నాం మనం కూడా. మన వకాలత్ చూడగానే జడ్జికి అర్థమైపోతుంది మనం ఇట్లాంటి తప్పులతో పెడితే మనం కూడా అంతంత మాత్రంగానే ఉన్నాము అడ్వకేట్స్ కానీ. మనం ఈ తప్పులు లేకుండా మనం ఓన్ తయారు చేస్తే అప్పుడు ఆయన కూడా చూస్తారు కదా జడ్జి గారు, వేరే వాళ్ళు పెట్టిన వకాలతులోనే తప్పులు ఉంటాయి, మన దాంట్లో కొంచెం బెటర్ ఉన్నట్టు వాళ్ళు ఎప్పటికైనా అబ్జర్వ్ చేస్తారు. సో మీ ప్లీడింగ్స్లో కూడా కొంచెం స్టఫ్ ఉంటుందని ఒక ప్రిలిమినరీ దానికి వస్తారు కంక్లూజన్. ద సేమ్ అండ్ ఆల్ ప్రొసీడింగ్స్ that may be taken in respect of any application for execution of any decree or order passed therein. అంటే ఆ కేసే కాకుండా దాంట్లో ఇచ్చిన ఎనీ డిగ్రీ కూడా ఆయన మనం పెట్టినట్టు ఉంది. ఓకే, మళ్ళా ఇక్కడ కంటిన్యూషన్. ఐ ఎంపవర్ ఎనీ వకీల్ టు అపియర్ ఇన్ ఆల్ మిస్లేనియస్ ప్రొసీడింగ్స్ ఇన్ ద అబౌవ్ సూట్ ఆర్ మ్యాటర్ till the decrees or orders are fully satisfied or adjusted and to obtain ద రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇక్కడ చూడండి, రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా రాశారు కదా ఇందాక మాట్లాడింది. అండ్ డ్రా ఎనీ మనీస్. ఇంతకుముందు లాయర్లే డబ్బులు తీసుకునేవాళ్ళు కోర్టు నుంచి, మన అకౌంట్లో లేసేది కాదు. అందుకని కేసు లాస్ కూడా ఉన్నాయి. ఆ క్లయింట్కి రావాల్సిన డబ్బులు ఏదైనా ఉంటాయి కదా, కోర్టు ద్వారా డిపాజిట్ చేస్తారు. లాయరే డ్రా చేసుకునేవాడు, ఎందుకంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కదా. లాయర్ తీసుకుంటే ఆయన తీసుకున్నట్టే, పార్టీ తీసుకున్నట్టే. కానీ వీళ్ళు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా కొన్ని కేసులు కూడా చాలా అయినాయి. అప్పుడు ఏమేం చేస్తారంటే ఇంకా డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేటట్టు అకౌంట్ సిస్టమ్ మీద పెట్టారు. దట్ మైట్ బి పేయబుల్ టు మీ ఇన్ ద సూట్ ఆర్ మ్యాటర్ అండ్ ఐ డూ ఫర్దర్ ఎంపవర్ మై వకీల్ టు యాక్సెప్ట్ మై బిహాఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ of all or any appeal or petition filed in any court of appeal, reference or revision with regard to the said suit or matter before the disposal of the same in this honorable court. ఇక్కడ యాక్సెప్టెడ్ ద అడ్రస్ ఫర్ సర్వీస్ ఆఫ్ ద సర్క్యులేటర్. ఇంకొకటి, నేను యాక్చువల్గా 4 స్టేట్స్లో ఫైల్ చేశాను సౌత్లో వకాలత్స్, ఏదో ట్రిబ్యునల్స్లో అయినా సరే. మనం ఇచ్చే వకాలత్తులో మనము ఆ షీట్కి బ్యాక్ సైడ్ చేస్తాము, పార్టీలు ఏమో ఫ్రంట్ సైడ్ సంతకం పెడతారు. కానీ ఆ కర్ణాటక, తమిళనాడులో మాత్రము, ఈవెన్ మేబీ కేరళలో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడే పెడతారు. ఏది కరెక్ట్ వే? మనం బ్యాక్ సైడ్, వైట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ సంతకం పెడతాం. వకాలత్ అని ఉన్న సైడ్, బ్యాక్ సైడ్, డాకెట్ సైడ్. వీళ్ళేమో మెయిన్ పారాగ్రాఫ్, ఈ మ్యాటర్ ఉంటుంది కదా, ఈ మ్యాటర్ కింద పార్టీ సంతకం పెడితే మనం షీట్కి అదర్ సైడ్ రెండో పక్క సంతకం పెడతాం. ఇది బెటరా, అది బెటరా? రెండు ఒకే షీట్లో ఉండడం బెటరా? పార్టీవి, అడ్వకేట్వి అదొక సైడ్, ఇదొక సైడ్ ఉండడం బెటరా షీట్లో? అదొక సైడ్ ఇదొక సైడ్ ఉండడమే బెటర్.
అదో సైడ్ ఇదో సైడ్ ఉన్నది బెటర్ సార్. కాదు, మనదే తప్పు. ఆ రెండు ఒక సైడ్ ఉండడమే కరెక్ట్. అవునా? ఒక్కోసారి మన వాళ్ళు ప్రింట్ తీసేటప్పుడు 2 పేజీల్లో తీస్తారు దాన్ని, ఎస్. ఒకటే అది షీట్లో కాక మిస్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వైట్ సైడ్ అక్కడ. పెన్. దాంట్లో మిస్చీవ్ కూడా ఛాన్స్ ఉంది, ఏదో ఒకటి మార్చొచ్చు కూడా. సో ఇద్దరివి ఒకటే షీట్లో ఉండడమే కరెక్ట్, యాజ్ పర్ కాంట్రాక్ట్ లా కూడా కొంతవరకు మోర్ యాక్సెప్టబుల్. ఈయన ఒక పేజీలో ఇద్దరు ఒకే, ప్రతి షీట్లో మనం మీరు సేల్ డీడ్ అయి చేస్తే, ప్రతి ఒక అగ్రిమెంట్ చేస్తే, ఆ అగ్రిమెంట్లో ఒక పేజీలోనే ఇద్దరు కింద పెట్టిస్తారు కదా సంతకాలు, అటు ఒకటి ఇటు ఒకటి. అవును. ఎస్ సార్. అంతేగాని ఒక పేజీలో ఇటుపక్క ఆయనది అటుపక్క ఇంది పెట్టిస్తాం మనం. సో మనదే రాంగ్ వే ఆఫ్, మన వకాలది కూడా కరెక్ట్ కాదు, మన ఆంధ్ర తెలంగాణలో వేసేది యాక్చువల్గా సంతకాలు తీసుకునేది. ప్లస్ దీంట్లో ఒక తప్పు కూడా ఉంది, ఈ వకాలత ఫార్మాట్లో కూడా ఒక పదం తప్పు ఉంది, అంటే లీగల్గా రాంగ్ వర్డ్. లీగల్గా అంటే లీగల్గా అంటే అన్లాఫుల్గా. ఎందుకంటే అడ్వకేట్ యాక్ట్ వచ్చాక ఈ వకీలు, ప్లీడరు, ఈ పదాలన్నీ పిచ్చి పదాలన్నీ వాడకూడదు. అడ్వకేట్ అనే ఒకటే సింగిల్ పదమే వాడాలి ఏ వకాలతలో అయినా సరే. ఇంకా వీళ్ళు ఆ పాత ఛాయలు పోలేదు. 1961లో అడ్వకేట్ యాక్ట్ అయింది, 1990లో తయారు చేశారు ఈ రూల్స్. అప్పటికే 90 అంటే 30 ఏళ్ళు 25 ఏళ్ళు అయింది కదా, ఆయన అప్పటికి కూడా మార్చట్లేదు వీళ్ళు. ఐ ఎంపవర్ ఎనీ వకీల్ అన్నారా, అట్లా ఈ వకీల్ అనే చిన్న పదం ప్లేట్ వాడకూడదు. ప్లేడరు అవన్నీ ఆ పదాలు, కౌన్సిల్ అని అట్లాంటివి ఏం వాడకూడదు. లాస్ట్ ప్లేట్ వాడకూడదు రన్నింగ్. అంటే వాడొచ్చు, బట్ వెన్ దేర్ ఇస్ యాక్ట్ క్లియర్లీ అడ్వకేట్ అనే పదం ఉన్నప్పుడు దట్ ఈస్ మోర్ కరెక్ట్, అంతే. ఇప్పుడు మ్యాన్ ఉమెన్ ఉంది మన తెలుగులో అన్నప్పుడు, ఇంకా మనకి వేరే సో మెనీ ఆల్టర్నేటివ్ పదాలు కూడా ఉంటాయి, కానీ యాక్చువల్గా దాంట్లో పెట్టిందే వాడాలి. ఇంకోటి మీకు ఇంకొకటి చెప్తాను, అంటే వేరే దగ్గర మనం ప్లీడింగ్లో రాసినప్పుడు పార్టీ తమిళనాడులో ఉన్నాడు, వాళ్ళ అడ్రస్ రాయాలి డిపెండెంట్ది. తమిళనాడు స్పెల్లింగ్ తమిళనాడు రాయాలా, తమిళనాడు రాయాలా, ఎన్ని క్యాప్స్ ఉండాలా, స్మాన్ ఉండాలా, ఇవన్నీ డౌట్లు వచ్చాయి నాకు. ఇది కరెక్ట్ ఎక్కడ దొరుకుతుంది మీకు? నా దగ్గర దొరుకుతుంది సార్. ఆ? నేను చెన్నై నుంచి అటెండ్ అయ్యేది. చెన్నై వాళ్ళ దగ్గర కూడా దొరకదు, చెన్నైలో ఇచ్చినవి కూడా రాంగ్ ఉంటాయి. అవునా? చెన్నైది కూడా మేము యాక్సెప్ట్ చేయం. తమిళనాడు స్పేస్ తమిళనాడు ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చినా అది రాంగే అని చెప్తాం మనం. తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు ఇలా రాయాలని చెప్తే కూడా నేను రాంగ్ అని చెప్తాను. ఇఫ్ దే గివ్ సమ్ వే డిఫరెంట్లీ, ఎందుకంటే దే మే నాట్ బి అథెంటిక్. వేర్ ఈస్ ద అథెంటిక్ సోర్స్, ఫస్ట్ సోర్స్? మీరు లాయర్లుగా చెప్పాలి. కాన్స్టిట్యూషన్లో ఉంది కదా, షెడ్యూల్లో స్టేట్స్ ఉన్నాయి ఎస్ కదా, ఎస్ స్టేట్స్ ఎస్. దాంట్లో స్పెల్లింగ్ చూశాను. సో మనం అక్కడ పట్టాలి. అదో తమిళనాడు గవర్నమెంట్ ఇలా ఇచ్చిందండి ఇదే కరెక్ట్ అంటే, వాళ్ళు ఏదో వాళ్ళ ఇంటర్నల్ స్టేట్లో డిమాండ్స్ని బట్టి వేరే రకంగా రాయొచ్చు వాళ్ళు. ఒకటి రెండు కలిపిగా రాద్దాము, మధ్యలో స్పేస్ ఉంది, అన్ని క్యాప్స్ ఉంది, అదే ఉంది కాన్స్టిట్యూషన్లో. సో దట్ ఈస్ ద రైట్ స్పెల్లింగ్ అని మనం అగ్రి చేయాలి. ఇప్పుడు తమిళనాడులో ఉన్న వాళ్ళు చెప్తే మనం యాక్సెప్ట్ చేయొచ్చా ఇదే స్పెల్లింగ్ అంటే? ఇక్కడ మళ్ళీ ప్లీడర్ అన్నారు, ఈ పదాలన్నీ వాడకూడదు. అంటే మనము లాని తేవాలి ఫ్రంట్కి, నాట్ మన ప్రాక్టీసులు ఇదేదో ఉంది కదా, యూసేజ్ ప్రాక్టీసు. వాట్ ఈజ్ లా అంటే అంటారు కదా, ఈ ప్లీడరు వకీల్ అవన్నీ యూసేజ్లో ఉన్నాయి. కౌన్సిల్ అని, లాలో ఏముంది, అడ్వకేట్ అనే ఉంది. వన్ లా ఈజ్ క్లియర్ యూ యూజ్ యాజ్ పర్ ద లా, అది నేను చెప్పేది. సో దట్ ఒక యూనిఫికేషన్ వస్తుంది ప్రాసెస్లో, తప్పులు ఉండవు, ఒక్కొక్కరు ఒక్కొక్క పదం వాడకుండా. అది ఓకే. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం. వకాలత్నామా షుడ్ బి ఇన్ ద ఫామ్ 12 కదా నంబర్ అది, అంతేగా. ఒక కేసు 12 నెలలు అనుకోండి, సో 12వ నెంబరు, 12 నెలలు మన వకాలత్తు అయిపోవాలి. అది విత్ రెఫరెన్స్ టు క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్స్ 1990, రీడ్ ద ఫాలోయింగ్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ అండ్ బి రెండు ఇచ్చారు. ఇన్ కేసెస్ ప్రాసిక్యూటెడ్ బై ద పోలీస్ ఆఫీసర్ షల్ నాట్ యాజ్ ఎ రూల్ బి ఎంప్లాయిడ్ టు ఇంటర్ప్రెట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఎ విట్నెస్. విట్నెస్ని ఆయన ఇంటర్ప్రెట్ చేయొచ్చా? ఇప్పుడు వాళ్ళు ఏదో భాషలో చెప్తారు తమిళియన్స్, ఎస్ఐకి తమిళ్ వచ్చు, ఆయన చెప్పొచ్చా? అది ఫర్ అన్ అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, an advocate with not less than 2 years experience
standing can be appointed to defend the accused. B is wrong. B is definitely wrong. B is incorrect. Okay. Advocate with not less than 2 years standing can be appointed. Not less than అన్నాడా? అది చూడాలి మనం ఒకసారి. కానీ దీంట్లో ఏమి చేయండి ఆన్సర్ బోత్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. Prosecuted by the police officer shall not, as a rule, police officer shall not interpreted. పోలీస్ ఆఫీసర్ ఇంటర్ప్రిట్ చేయకూడదు, అది కరెక్ట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. పోలీసులో కేసు పెట్టారు, ఒక సాక్షి వచ్చాడు, పోలీసుల తరపున కానీ మన తరపున కానీ, ఆయన తమిళ్లో చెప్తుంటే వస్తే ఆయన ట్రాన్స్లేట్ చేస్తే అది ఇది అని జడ్జికి చెప్పేస్తే, కోర్టులో చెప్తే అప్పుడు అది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఉండదు, వేరే థర్డ్ పర్సన్తో చెప్పించాలి. సో యాజ్ పర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఇది రాంగ్. ఇది అంటే నాట్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్. ఏ ఈజ్ కరెక్ట్. బిలో రూల్స్ చూడాలి, డెత్ అనేది చూడాలి, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ తీసి చూడాలి. ఈ అడ్వకేట్ ని ప్యానెల్ వాళ్ళు అరేంజ్ చేస్తారు కదా సార్, ఇండిజెంట్ పర్సన్స్ ఎవరైనా కావాలంటే వాళ్ళ దాంట్లో ఎక్స్పీరియన్స్ ని మెయిన్ గా తీసుకుంటారు కదా సార్. వాళ్ళైతే అంటే ఇక్కడ అడిగింది మనకు అవన్నీ రూల్స్ లో గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది కదా ప్యానెల్ అడ్వకేట్ గా, అది ఎక్స్పీరియన్స్ నాట్ లెస్ దాన్ 2 years అయితే డెత్స్ 5 years mandatory కేటగిరీ 1 ఇక్కడ కనిపిస్తుందా మీకు? Advocates of not less than 5 years standing in bar to defend an accused who is charged with an offense punishable with death or life imprisonment or any complicated or sensational case. Okay, advocates with not less than 2 years standing to defend an accused person who has been charged with an offense punishable with a sentence other than death or life imprisonment. So, రైటే కదా సార్. ఏమవుతుంది అప్పుడు? బోత్ ఆర్ నాట్ కరెక్ట్. డెత్ ఆర్ లైఫ్ అన్నారు కదా, 5 years ఇందాక నేను చెప్పింది కరెక్ట్, ఇది రాంగ్. ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది కామన్ సెన్స్ పాయింట్. 2 ఏళ్ళు స్టాండింగ్ ఉన్న అడ్వకేట్తో, ఇది కూడా కామన్ సెన్స్ క్వశ్చన్. 2 ఏళ్ళు ప్రాక్టీస్ స్టాండింగ్ ఉన్న అడ్వకేట్ వెళ్ళి డెత్ సెంటెన్స్ పడ్డ వాడికి గవర్నమెంట్ పెట్టిందంటే ఎవరన్నా అసలు వాడిని యాక్సెప్ట్ చేస్తారా? వాడికంటే నేనే బెటర్ సార్ అంటారు. ఆ డెత్ సెంటెన్స్ వాడు నేనే వాదించుకుంటానండి అంటారు. సో అందుకని 5 years స్టాండింగ్ పెట్టారు అక్కడ. మిగతా కేసులకి 2 years ఉంటే చాలు. ఓకే, ఇది కూడా కామన్ సెన్సే. పోలీసులో కేసు పెట్టినప్పుడు ఆయన ఇంటర్ప్రెటర్గా పెట్టుకోవడానికి లేదు, కామన్ సెన్స్ పాయింట్ అది. అది లోపల కూడా ఎక్కడన్నా ఉండొచ్చు రూల్స్లో. ఆ రూల్ ఎక్కడో మీరు చూసి రూల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఏమండి? బోత్ ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్. కాదు, ఆన్సర్ వాళ్ళు ఇచ్చింది అయితే బిఆర్ బోత్ ఆర్ కరెక్ట్ అన్నారు, కానీ బి కరెక్ట్ కాదు రూల్ ప్రకారం. నాట్ లెస్ దెన్ బి చూడండి సార్ ఒకసారి. పనిషబుల్ ద డెత్ ఇన్ఫర్మేషన్ అడ్వకేట్ నాట్ లెస్ దాన్ 2 years స్టాండింగ్ అంటే ఇది ఒక రకంగా కరెక్టే, కానీ నాట్ లెస్ దాన్ 2 అంటే అప్పుడు 3 years కరెక్ట్ అవుతాడా? కాదు కదా, 5 years ఉండాలి కదా. ఇంటర్ప్రెటర్ కూడా చూద్దాం ఒకసారి. ఇంటర్ప్రెటర్కి కూడా ఓత్ ఉంటుంది తెలుసా? పోలీస్ ఆఫీసర్ నాట్ టు ఇంటర్ప్రెట్ ఎవిడెన్స్ ఇక్కడ ఇచ్చేసారు కదా. పోలీస్ ఆఫీసర్ షల్ నాట్ యాజ్ ఎ రూల్ బి ఎంప్లాయిడ్ టు ఇంటర్ప్రెట్ ద ఎవిడెన్స్ ఆఫ్ విట్నెస్ ఇన్ కేస్ ప్రాసిక్యూటెడ్ బై ద పోలీస్. అది ఓకేనా? ప్రైవేట్ కంప్లైంట్ కేసులు అయితే మనం వేసినవి అయితే అప్పుడు కావాలంటే పోలీసు ఆయన ఇంటర్ప్రెట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన నేనే ఎఫ్ఐఆర్ కట్నాన్ని పంపించేశాడు కదా, అప్పుడే ప్రైవేట్ కంప్లైంట్ వస్తుంది. అలాగా ఓకే, నెక్స్ట్. యాజ్ రూల్ 79 ఆఫ్ ఏపీ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ యాజ్ పర్ సెషన్స్ జడ్జ్ అండ్ మ్యాజిస్ట్రేట్ షాల్ మెయింటైన్ ఎ డైరీ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఫార్మ్ నెంబర్ డాష్
రికార్డ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ఈచ్ డే. జడ్జీలకు చాలా పని ఉంటుందండి యాక్చువల్గా, ఎన్నో ఫామ్స్ ఎన్నో స్టేట్మెంట్స్ పంపాలి. ఆ, మనం ఏదో ఊరికే కూర్చో ఉన్నారు అనుకుంటాము, వాళ్ళకి చాలా పేపర్లు చూడాలి సార్. మనం ఒక కేసు డ్రాఫ్ట్ చూడడానికే తనకలాడుతుంటాం, ఒక వారం రోజులు పడుతుంది. వాళ్ళు రోజుకు 100 కేసులు చూడాల్సి వస్తుంది. ఓకే, ప్లస్ చాలా స్టాండర్డ్ ఫామ్స్ వాళ్ళు తయారు చేసి పంపించాలి సుపీరియర్ కోర్ట్స్కి, హైకోర్టుకి. అవి డైలీ రికార్డు ఉంటుంది, వీక్లీ మంత్లీ కూడా ఉండొచ్చు. అవన్నీ తయారు చేయాలి, వాళ్ళకి తగిన స్టాఫ్ కూడా లేరు. దాని మీద కూడా కొన్ని పిలిచేయచ్చు కోర్టుకి, సఫిషియంట్ స్టాఫ్ని ఇవ్వాలని కూడా. దే షాల్ మెయింటైన్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఫామ్ డాష్ రికార్డు ప్రొసీడింగ్స్ ఆఫ్ ఈచ్ డే. ప్రతిరోజు వాళ్ళు ఏం చేశారు, ఎన్ని కేసులు చూశారు, అలాంటివి ఏదో స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఆ ఫామ్ నెంబర్ అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ చూడండి ఏముంటుంది. ఫామ్ 11 అని ఇచ్చారు. ఫామ్ 11 చూద్దాం. 12, 10, 11, 14. ఇక్కడ చాలా ఫామ్స్ ఉన్నాయి. ఈ ఫామ్స్ అన్ని, చాలా ఫామ్స్ అన్ని జడ్జీలు వేసుకోవాల్సినవి ఉన్నాయి ఇవన్నీ. ఒక్కొక్క ఫామ్స్ లిస్ట్ పక్కన పెట్టుకొని అది ఏ ఫామ్ దేనికో ఒకసారి చూడండి. మ్యాజిస్ట్రేట్ ఆర్ జడ్జెస్ వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ విట్నెస్ రిఫ్యూజింగ్ టు ఆన్సర్. డైరీ రాయమన్నారు వాళ్ళు. సో డైరీ అనే పదం మీద చచ్చిపోతుంది. డైరీ ఏ లేదు. రూల్ 79 కదా, సో రూల్ 79 చూస్తే తెలిసిపోతుంది. మెయింటెనెన్స్ ఆఫ్ డైరీ ఫామ్ 11 అని ఇచ్చారు. Maintain a diary in administrative form 11. The diary shall show the time at which the criminal proceedings of each day commenced and the time at which they ended, and shall indicate clearly the progress made in the hearings of each case. దాంట్లో ప్రోగ్రెస్ ఏం చేశారు రాయాలి. స్పెసిఫైయింగ్ ద నంబర్ ఆఫ్ విట్నెసెస్ ఎగ్జామిన్, ఎంతమంది విట్నెసెస్ చూశారు, ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఈచ్ కేసు వాజ్ టేకన్ అప్, ఏ ఆ కేసుల కాజ్ లిస్ట్. ద ఎంట్రీస్ షాల్ బి ఇనిషియేటెడ్ బై ద జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ ఆన్ ద డే టు డే టు విచ్ దే రిలేట్. ఇన్ని ఫామ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ ఫామ్స్. ఫామ్ నెంబర్ 11 మళ్ళా చూద్దాం, ఇక్కడ 11 లేదు. ఎయిట్ వారెంట్ టు లెవీ. ఫామ్ 10 వారెంట్ ఆఫ్ కమిట్మెంట్. 11 మ్యాజిస్ట్రేట్ జడ్జిస్ వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ విట్నెసెస్ రిఫ్యూజింగ్ టు ఆన్సర్ ఆర్ ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ ఆర్ నంబర్ తప్పుపడ్డారో ఏంటో తెలియదు. ఈ ప్రింటెడ్ బుక్స్ లో ఒకసారి చెక్ చేయండి, వీటిలో సరిగా లేదు. కానీ రూల్ అయితే అదే ఉంది కదా, 11 అనే ఉంది. కరెక్ట్ ఆన్సర్ కానీ దాని ప్రకారం అయితే 11 అని ఉంది. ఫామ్ మే నాట్ బి కరెక్ట్. డైరీ అనే పదం కూడా ఇవ్వలేదు. పిఐఏ డైరీ 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 డైరీ. Extract of diary, charge sheet, complaint, statements of witnesses, so used of regulatory privacy. 76 అని ఇచ్చాడు. ఇక్కడైతే 76 అని ఉంది ఫామ్ నెంబర్. ఆ ఫామ్ అయితే లేదు, కానీ సెక్షన్ మాత్రమే మనం చదువుకోవాలనుకుంటే 11 అనే లెక్క. అది యాజ్ పర్ ఏపీ క్రిమినల్ రూల్స్, the judgment in appeal shall contain the particulars in a tabular statement. Judgment
జడ్జిమెంట్ ఇన్ అపీల్ షల్ కంటైన్. జడ్జి అపీల్లో వెళ్ళారు, అప్పుడు జడ్జిమెంట్ అయింది. దానికి ఏది ఫామ్ 60. చాలా ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ఫామ్స్ అన్ని సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఉన్న ఫామ్స్ అన్ని ఎక్కువ లాయర్లు చేసే ఉన్నాయి, కానీ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఉన్న ఫామ్స్ అన్ని కోర్టు చేసే ఉన్నాయి ఎక్కువ. లాయర్లు చేసేవి చాలా తక్కువ ఉన్నాయి. 60, 75, 80, 86 అలా ఉన్నాయి. 60, 75, 60 నుంచి 80 వరకు ఉన్నాయి. ఓకే. 60. ఫామ్ 66 అని ఇచ్చాడు. ఆ, అన్ని చూస్తే కన్ఫ్యూజ్ అవుతాను. ముందు మన ఆన్సర్ ఏంటో అది చూసి. ఫామ్ 66. To the superintendent of jail, I am requesting you to cause production before you say అందుకే ప్రెసిడెంట్ ప్రొడ్యూస్ చేయమని ఇచ్చారు. ఓకే. అడ్మినిస్ట్రేటివ్ ఫామ్ 66 అన్నారు. మేబీ అవి వేరే ఫామ్స్ ఏమైనా ఉన్నాయేమో మరి, ఈ ఫామ్స్ కాకుండా చూడాలి. ఇవన్నీ సమ్ సెక్షన్స్, షెడ్యూల్ ఆఫ్ అఫెన్సెస్ రిలేటెడ్. సో ఈ ఫామ్స్ ఇగ్నోర్ చేద్దాము, మీరు తర్వాత చూడండి ఫామ్స్ వచ్చినవి. యాజ్ పర్ ఏపీ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ సైంటిఫిక్ సమన్స్ ఇష్యూ టు ద అక్యూజ్డ్ షల్ బి సైన్డ్ బై. అక్యూజ్డ్కి ఇచ్చిన సమన్స్ ఎవరు సైన్ చేయాలి చూడకుండా చెప్పేయచ్చు మనం. ఇది ఓపెన్ చేస్తున్నాను. యాజ్ పర్ ది ఏపీ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ సమన్స్ ఇష్యూ టు ద అక్యూజ్డ్ షాల్ బి సైన్డ్ బై. ఎవరు అక్యూజ్డ్కి ఇచ్చిన సమన్స్ ఎవరు సైన్ చేయాలి? మ్యాజిస్ట్రేట్. ఏబిసిడి చూడకుండా చెప్పాలి. మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేటే సైన్ చేయాలి అక్యూజ్ని రమ్మంటే మాత్రం. ఆఫీస్ స్టాఫ్ని, క్లర్క్ని ఎవరిని సైన్ చేయమంటే కుదరదు. కానీ పర్సన్ ఆథరైజ్డ్ బై ద మ్యాజిస్ట్రేట్ కెన్ సైన్ ఆ సమ్మన్స్ టు విట్నెసెస్. అది బేసిక్ డిఫరెన్స్. విట్నెస్ని సూపరింటెండెంట్ అయినా పిలవచ్చు, అక్యూజ్డ్కి మాత్రం మ్యాజిస్ట్రేట్ సైన్ చేయాలి. అది క్లియర్ కట్గా ఉంది అది. ఓకే. సార్ విట్నెస్ కి పిలవడానికి చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసర్ కదా సార్. ఆ చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసరు మనకి ఇప్పుడైతే మ్యాజిస్ట్రేటే ఉంది కదా. సమన్స్ అనేది చూద్దాం దీంట్లో. ఆన్సర్స్లో కరెక్ట్గా లేవు కొన్ని. Summons and warrants. Witness summons may be signed by ministerial officer. Shall ordinarily be signed by chief ministerial officer of the court. The words by order of the court shall be there. Accused summons should be signed by magistrate. Clear గానే ఉంది, ఇంకా లోపల కూడా అవసరం లేదు. సో అదే ఆన్సర్, మ్యాజిస్ట్రేట్ కరెక్ట్ ఆన్సర్. Summons issued to the accused, ఆన్సర్ 1, మ్యాజిస్ట్రేట్. ఓకే. As per AP criminal rules, summons to a government analyst in a food adulteration case shall be sent through the High Court, Court of Session, Secretary of Health Ministry, Chief Judicial Magistrate. చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళ అధికారులు కదా, ప్రభుత్వ అధికారులు కదా, వాళ్ళని క్లర్క్ తోటే పిలిపించలే. వాళ్ళు చాలా సుపీరియర్ క్యాడర్లో ఉంటారు జనరల్గా, డాక్టర్స్ అలా ఉంటారు కదా. సో సిజేఎంఏ ఉంటుంది, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. ఓకే. యాజ్ పర్ ఏపీ క్రిమినల్ రూల్స్, ఆర్డర్స్ అండర్ సెక్షన్ 167 ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. 167 ఏముంది? ఫర్ రిమాండ్ ఆఫ్ ద అక్యూజ్డ్ షల్ బి మేడ్. రిమాండ్ ఆర్డర్స్ on production of case diary alone, on production of the accused alone, on production of the accused and case diary as per the discretion of the magistrate. ఏముంటుంది? ఇది కూడా ఒక బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ అండ్ జస్టిస్ క్వశ్చన్. ప్రొడక్షన్ ఆఫ్ అక్యూజ్డ్ని తీసుకురావాలి, కేసు డైరీ కూడా ఉంది. అక్యూజ్డ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు సార్, మీరు ఎట్లాగా
మాకు ఇస్తారు కదా, అందుకని అనవసరంగా ఎందుకులే అతను పాపం ట్రాఫిక్లో ఇబ్బంది పెట్టామని జైల్లో హాయిగా కూర్చోమని చెప్పి వచ్చాము. మీరు సంతకం పెడితే మేము మళ్ళీ జైలుకి తీసుకెళ్తామని ఆయన కేసు డైరీ ఒకటే పట్టుకొస్తే కుదరదు. ఇలాంటి అక్యూజ్ని పట్టుకొచ్చేసి ఆ కేసు డైరీ ఏమో సరే పొద్దున కానిస్టేబుల్ పంపిస్తాను చూద్దరు, ఇప్పుడైతే రిమాండ్ ఇచ్చేయండి అంటే కుదరదు. సో రెండు పట్టుకురావాలి. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, గవర్నమెంట్ ప్రొసీజర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి దోహదం చేస్తానమాట. సో యాజ్ పర్ ఏపీ క్రిమినల్ రూల్స్, the panel of advocates to defend the accused, panel of advocates prepared by session judge shall be known as advocates panel, courts panel, state panel, panel of government lawyers. ఏమంటారు? ప్యానల్. ఇప్పుడు తెలియకపోతే సాఫ్ట్ కాపీ ఓపెన్ చేసి ప్యానల్ వస్తుంది. ప్యానల్ పేరు ఇచ్చారు స్టేట్ బ్రీఫ్ ప్యానల్. అది ఓకే, స్టేట్ బ్రీఫ్ ప్యానల్. అది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, డివి యాక్ట్ 32. మరి 3 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో, 3 చూసి ఆపేద్దాము. With reference to the Protection of Women from Domestic Violence Act 2005, for the purpose of determining whether any act or omission, commission or conduct of respondent constitute domestic violence under the act, intention of the respondent shall be taken into consideration. Status of the respondent, ఆయన ఐఏఎస్ ఐపీఎస్, అది సోషియో ఎకనామిక్ కండిషన్స్, సపోజ్ పూర్ ఫెలో ఎస్సీ ఎస్టీ బ్యాక్గ్రౌండ్, వాడు అంటే పెళ్ళాన్ని కొడుతుంటాడు, వాళ్ళని కన్సిడర్ చేయకూడదు అని అనుకుంటారా? లేదంటే లేబర్గా ఉన్నాడు అతను అట్లనే చేస్తుంటాడు అని అనుకుంటారా? లేదంటే ఓవరాల్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ షల్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఏముంది పర్టిక్యులర్? 4 ఓవరాల్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఓవరాల్ ఫ్యాక్ట్స్ తీసుకోవాలి. ఓకే, ఎస్. ఆయన స్టేటస్ అనేది ఒక ఇర్రేషనల్ అంటే అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్కి ఒక రూలు, ప్యూన్కి ఒక రూలు, లేబర్కి ఒక రూలు ఉంటుంది. సోషియో ఎకనామిక్ అంటే కూడా అంతే, డబ్బున్నోడికి ఒక రూలు, లేనివాడికి ఒక రూలు, క్యాస్ట్ని బట్టి అలా ఉంటాయి. సో ఇవన్నీ 2 ఇర్రేషనల్ ఆన్సర్స్. సో 1 and 4లో మనం షార్ట్ లిస్ట్ చేసుకొని మళ్ళీ చూడాలి. ఇంటెన్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే మెన్సిరియా, ఇది క్రిమినల్ కాదు కదా ఎక్కువ, అంటే పార్ట్లీ క్రిమినల్, పార్ట్లీ ఫ్యామిలీ మ్యాటర్. సో ఓవరాల్ సర్కమ్స్టెన్సెస్ చూసుకోవాలి, అది కామన్ సెన్స్గా అదే ఆన్సర్ వస్తుంది. విత్ రెఫరెన్స్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్స్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే పదం ఇంపార్టెంట్. fails or refuses to discharge his duties as directed by the magistrate in the protection order. ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది కూడా ఇంపార్టెంట్, దాంట్లో ఇచ్చే ఆర్డర్ని ప్రొటెక్షన్ ఆర్డర్ అంటారు. వితౌట్ సఫిషియంట్ కాజ్ ఈ షాల్ బి పనిషబుల్ విత్. జడ్జి చెప్పినట్టు ప్రొటెక్షన్ ఆఫీసర్ లేదనుకోండి, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జ్యుడిషియల్ సిస్టమ్కి వాళ్ళు ఇంకా అలవాటు పడలేదు. అందరు ప్రభుత్వ అధికారులు, పోలీసుల వరకే కదా వస్తుంటారు, రెవెన్యూ వాళ్ళు కొంత అలవాటు పడ్డారు. ఈ అదర్ అధికారులు వీళ్ళంతా స్త్రీ శిశు సంక్షేమ శాఖ వాళ్ళని ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా పెడతారు. వాళ్ళు ఏముందండి మేము చెప్పామండి, వాళ్ళు వినలేదండి, వీడు వినలేదండి అని చెప్పి టైం పాస్ చేస్తుంటారు. జడ్జి ఇచ్చిన ఆర్డర్ వాళ్ళు ఫాలో చేయాలి, ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. అది ఇక్కడ ఇచ్చారు 33లో. వాళ్ళకి ఏం పెట్టారంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ అప్ టు 1 year, ఇంప్రిజన్మెంట్ 1 year ఆర్ ఫైన్, ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ అటు 1 year ఆర్ ఫైన్, ఓన్లీ ఫైన్ అప్ టు 50,000 rupees. ఏది కరెక్ట్ ఆన్సరు? మేబీ ఇందులో ఫైన్ ఇంప్రెషన్మెంట్ ఉండదు, ఫైన్ కామన్ సెన్స్. ఇది జనరల్ గా ఫ్యామిలీ మ్యాటర్ కేసు, మోస్ట్లీ సివిల్ మ్యాటర్ లాంటివి. జైలుకి పంపిస్తా ఉంటే ఏ ప్రభుత్వ అధికారి కూడా నేను చేయనండి ప్రొటెక్షన్ ఆఫీసర్ గా, రేపు జడ్జి గారు నాకేదో ఆర్డర్ ఇచ్చారు చేయలేదని నన్ను 1 year జైలు కంటే నా పరిస్థితి అండి, ఏదో డబ్బులు కట్టమంటే ఏదో ఒక జీతం పోయింది అనుకుంటాము అని అంటారు. అందుకని ఏంటంటే ఓన్లీ ఫైనే ఉంటుంది. ప్రభుత్వ అధికారులకి అంత స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండవు, ఒకళ్ళ డ్యూటీ ఇగ్నోర్ చేసిన. అందువల్ల తర్వాత వాళ్ళు చేయకపోతే అప్పుడు ఏం చేయాలి రిపీటెడ్గా అంటే, అప్పుడు అదర్ సెక్షన్స్ ఉంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అప్పుడు మళ్ళీ చేయొచ్చు వాళ్ళని. మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్ కూడా చేస్తే కంటెంప్ట్ కింద స్పెషల్ లాగి అలా కూడా చేస్తే చేయొచ్చు.
అని ఈ యాక్ట్ కింద మాత్రం 50,000 పెనాల్టీ. ఇది జస్ట్ కామన్ సెన్స్ పాయింట్. విత్ రెఫరెన్స్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, కరెక్ట్ పెయిరింగ్ ఆఫ్ సెక్షన్స్ అండ్ విత్ అండ్ ద టైటిల్స్: 18 ప్రొటెక్షన్ ఆర్డర్స్, 19 రెసిడెన్స్ ఆర్డరు, 18 రెసిడెన్స్, 19 మానిటరీ రిలీఫ్, ఫస్ట్ 18 కాంపెన్సేషన్ ఆర్డరు, 19 కస్టడీ, 18 కౌన్సిలింగ్, సెకండ్ ప్రొటెక్షన్ ఆర్డర్స్. ఓకే, ఇంట్లో కరెక్ట్ ఆర్డర్ సెకండ్ నెంబర్లు వదిలేస్తే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు: ప్రొటెక్షన్ ఆర్డర్స్ అనే ఒక పదం ఉంది, రెసిడెన్స్ ఆర్డర్స్ అనే ఒక ఆర్డర్ వస్తుంది, తర్వాత మానిటరీ రిలీఫ్ ఉంటే ఉండొచ్చు ఒకటి విడిగా, మళ్ళీ కాంపెన్సేషన్ ఆర్డర్స్ ఉంటాయి. ఓవరాల్గా చాలా రిలీఫ్స్ ఉన్న, మల్టిపుల్ రిలీఫ్స్ ఉన్న యాక్ట్ ఇది. ఈ యాక్ట్లో మీరు ఒకసారి జనరల్గా ఓవరాల్గా ఎన్ని రిలీఫ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. అప్పుడు ఆ సెక్షన్ యాక్ట్ మీకు అర్థమవుతుంది. కస్టడీ ఆర్డర్ ఒకటి ఇస్తారు, ఆ మైనర్ పిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కస్టడీ ఆర్డర్ ఇస్తారు. ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తారు, వాడు ఆమె ఆఫీస్కి పోయి గొడవ చేస్తుంటాడు, వాళ్ళ ఇంటికి పోయి గొడవ చేస్తుంటాడు, అలాంటివి చేయకుండా కొన్ని ఆర్డర్స్ ఇస్తారు. రెసిడెన్స్ ఆర్డర్, ఆమెను ఇంట్లోంచి తరిమేస్తాడు, అప్పుడు ఇంట్లో ఉండడానికి ఆర్డర్ ఇస్తారు, రెసిడెన్స్ ఆర్డర్ ఇస్తారు. కొంత మానిటరీ రిలీఫ్ కూడా ఇస్తారు, కొంత మంత్లీ ఇంటరిమ్ ఆర్డర్ పేమెంట్ లాగా. అట్లాగా మళ్ళీ కాంపెన్సేషన్ ఆర్డర్ ఉంటుంది. ఈమె సంపాదించిన ఆస్తి బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డు వాడి దగ్గర ఉంటుంది, ఈడే డ్రా చేసేసుకో ఉంటాడు, మన అవి కాంపెన్సేట్ చేయమంటారు. అట్లా మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్నాయి. మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది, ఇంకా ప్రొటెక్షన్ ఆర్డర్ ఆల్రెడీ వచ్చింది. ఇలా మల్టిపుల్ ఆర్డర్స్ వచ్చాయి. ఓకే, దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1 సార్. 34 సెకండ్ కదా. 18 ప్రొటెక్షన్ ఆర్డరు, 19 రెసిడెన్స్ ఆర్డర్. జనరల్గా ముందు ప్రొటెక్షన్ తర్వాత రెసిడెన్స్. 18 ప్రొటెక్షన్ ఆర్డర్ తర్వాత రెసిడెన్స్ ఆర్డర్. అయిపోయినాయి అవి ఇంతవరకు. ఓకే అండి, ఇంతటితో షేరింగ్ ఆపేస్తాను నేను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ప్రిపరేషన్లో చాలా డీప్గా వెళ్ళాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ని రకరకాలుగా అనలైజ్ చేయాలి, చార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఎంసీక్యూ ఆన్సరింగ్ ఒక సపరేట్గా ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా. కొన్ని ఫిల్టరింగ్ చేసుకొని కొన్ని చూడగానే రాంగ్ అని అనిపిస్తాయి, అవి మనం తీసేయాలి. చూడగానే ఇవి రాంగ్ అంటే అవి పక్కన తీసే, మిగతా ఒకటి రెండు ఏదో ఉంటాయి కదా వాటిల్లో చేసుకోవాలి. కొన్ని గెస్ ఉంటుంది, వైల్డ్ గెస్. కొంత కామన్ సెన్స్తో కూడా పెట్టచ్చు. కొన్ని యాక్ట్లు మీకు తెలుసుంటే వేరే వాటిలో కూడా జనరల్గా సిమిలర్ ఉండే దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అవన్నీ చూసుకోండి. అది రేపు మిగతా చూద్దాము. మనం ఎక్కువ పేపర్స్ ఏమి చూడలేకపోవచ్చు, ఎందుకంటే మనం ఇంకా 30 క్వశ్చన్స్ అన్న చూసామో లేదో తెలియదు. అందువల్ల 30 చూస్తే చూసుండొచ్చు, అంటే ఒక 3-4 డేస్ పడుతుంది ఒక పేపర్ చూడాలంటే. ఇట్లా సో ఒక 3 పేపర్స్ అన్న మనం చూస్తే మీకు కొంత బేసిక్ ఐడియా ఉంటుంది. ఇంకా మీరు థియరీ చదవడం కూడా తగ్గించి డైరెక్ట్గా ఎంసీక్యూలకు వెళ్ళిపోయి క్వశ్చన్ టు ఆన్సర్లో రావడం బెటర్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి రిలేటెడ్ థియరీ వరకు చూసుకోండి, కంటిన్యూగా చదవకుండా సబ్జెక్ట్స్ వీలైనంత వరకు. ఆ చదివేదంతా అయిపోయి ఉంటుంది, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, లాలో మల్టిపుల్ టైమ్స్ చదివి ఉంటారు. సో నా అడ్వైజ్ ఇంక ఎంసీక్యూల మీద పడి రోజుకి 1-2 పేపర్లు ఓన్గా అన్ని పేపర్లు చేయండి. మళ్ళీ ఏపీ పేపర్ చదివిపోతే వేరే స్టేట్ పేపర్లు కూడా చేయండి. తర్వాత యూట్యూబ్లో కూడా చాలా ఎంసీక్యూలు ఉంటాయి వీడియోలు, అవి మొబైల్లో అట్లా ఆన్ చేసుకొని మీరు వేరే వర్క్లో, కుకింగ్లో కానీ బాతింగ్ అట్లాంటివి అదర్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు, బ్రషింగ్లో ఉంటే కూడా మీరు అలా వినొచ్చు. నేను కూడా యాక్చువల్గా టైం లేనప్పుడు మొబైల్ని మనం ఎన్వెలప్లో వేసుకొని ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో వేసుకొని బాత్రూంలో హ్యాంగర్కి తగిలించి కూడా అట్లా వింటూ ఉండేవాడిని నేను. ఏదో ఒకటి వస్తుంటాయి కదా అట్లా, తెలుగులో ఉన్నాయని వినొచ్చు మీరు, యాక్ట్లు అలాంటివి ఏదన్నా. ఇలా అంటే సెక్షన్స్ మీరు కూడా ఆడియో చెప్పేసుకొని ఒక 15 మినిట్ ఆడియో ఇంపార్టెంట్ సెక్షన్స్ చెప్పేసుకొని ఒక్కో సబ్జెక్ట్కి ఆ ఆడియో మల్టిపుల్ టైమ్స్ వింటూ ఉండొచ్చు మీరు వేరే యాక్టివిటీలో ఉన్నప్పుడు, బ్రషింగ్ అలాంటివి చేసినప్పుడు. ఇలాంటివి రకరకాలుగా చేస్తే మీకు ఇంకొక ఎక్స్ట్రా 1 అవర్ యాడ్ అవుతుంది. ఏమైనా సజెషన్స్ ఉన్నాయా దీంట్లో? ఇంకా మీరేమన్నా అడిషనల్ టిప్స్ చెప్తే చెప్పండి మిగతా వాళ్ళకి, హౌ టు ప్రిపేర్ వెళ్ళని.
ఇలా అంటే ఇంకా ఆపేస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి. ఆ, ఇది యూట్యూబ్లో కూడా పెడుతున్నాను ఈ వీడియోలన్నీ. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి ఇది షేర్ అవుతుంది. ఇది ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్కే కాకుండా వేరే ఎగ్జామ్స్ కూడా కొన్ని పనికి వస్తాయి చూసే వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.